కుక్కలోని. సో రికార్డింగ్ స్టార్ట్ చేశానండి. సో నాగమల్లేశ్వర గారు, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. టీమ్ లో హ్యాపీ ఉన్న అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. డెస్సాల్ఫస్ టీమ్ లీడర్స్ అందరికి, కాబోయే మిలీనియర్స్ కి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీలిమా మ్యామ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. సో హ్యాపీ ఆల్ ద లీడర్స్ అందరూ వచ్చారండి. సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు సెషన్ ముఖ్యంగాను మనకి చాలా చాలా ముఖ్యమైన సెషన్ అండి. సో మెయిన్ మనం లేటెస్ట్ అప్డేట్స్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నామండి. మనం ఈ కన్ఫ్యూజన్స్ అన్ని కూడా దాదాపుగా ఇవాళే కాదండి, మెయిన్ మనకి 13th క్లియర్ అవుతాయండి. సో చాలా మంది మనం భయపడుతున్నారు, అందరూ కూడాను మన ఈ $129 కి సంబంధించిన విషయంలోనే. సో అదేంటంటే మనకి ఆటోమేటిక్ గా కంపెనీ ఇప్పుడు మనకి చూసారా, ఐడి ఓపెన్ చేయగానే షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ కింద డిస్క్రిప్షన్ అని ఇచ్చింది కదా మనకి. సో అక్కడ మనం ఏం టెన్షన్ పడాల్సిన పని లేదండి, అది ఇంకా ఫుల్ అప్డేట్ కాదండి. సో మెయిన్ దాంతోనే స్టార్ట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే చాలా మంది ప్యానిక్ అవుతున్నారండి. మార్నింగ్ మధ్యాహ్నం నేను కూడా చిన్న వీడియో లాగా చేసి నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. అందుకనే నేను వెంటనే వీడియో కూడా తీయడం జరిగిందండి. సో మెయిన్లీ అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి ఆ $129 అనేది కంగారు లేదండి. ఎవరైతే న్యూగా జాయిన్ అయ్యారో, అంటే అక్టోబర్ 31 లాంచింగ్ తర్వాత ఎవరైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ అనుకుందాం, నవంబర్ లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా $129 మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ పాయింట్, ఓకేనా? సో మనం స్క్రీన్ షేర్ చేస్తూ కూడా అప్డేట్ ఏదైతే ఉందో అది ఒకసారి నేను చదువుతానండి. అందరం తెలుసుకోవాల్సిన విషయం అది. ఇగోండి, ఇక్కడ ఇంగ్లీష్ లో కొంచెం తెలుగు కంటే ఇంగ్లీషే బాగుంటుందండి. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. సో మెయిన్ అప్డేట్ చెప్పిన తర్వాత మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం అండి. ప్లాన్ ఒకసారి చెప్పేస్తాను. సో ఇది కొంచెం ఇంపార్టెంట్, దీని గురించి కొంచెం పానిక్ అవుతున్నారు కాబట్టి దేర్ ఈస్ నో నీడ్ టు $129 లెస్ దాన్ అని ఫర్ దాట్ మెంబర్స్ హూ జాయిన్డ్ ఆఫ్టర్ 1st November. ఓకేనా? సెకండ్, ద పర్సన్ హూ హ్యాస్ టీమ్ బట్ నో నాట్ $129 మస్ట్ డిపాజిట్ నౌ. ఎవరికైతే టీంలు ఉన్నాయో వాళ్ళు డిపాజిట్ చేసుకోమన్నారు. మేబీ రిస్క్ మోర్ దాన్ 5,000 మెంబర్స్ డిపాజిట్ డన్. ఆల్రెడీ 5,000 మెంబర్స్ ఆల్రెడీ డిపాజిట్ చేసుకుని ఉన్నారటండి. డోంట్ కట్ సేవ్ యువర్ వ్యాలెట్ బిలో 129 అని ఇచ్చారన్నమాట. బట్ డోంట్ టేక్ రిస్క్ ఇఫ్ 100 hours ఫ్రమ్ నౌ న్యూ రెన్యువల్ డేట్ 13th December బై మిడ్ నైట్ బిలీవ్. అంటే ఒక మనకి 13th December మిడ్ నైట్ కల్లా మనకి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు కరెక్ట్ గా తెలుస్తుందండి. ఎవరు వరి అవ్వాల్సిన పని లేదండి. సో మెయిన్లీ ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, సార్ ఫిరోజ్ గారు వస్తే చెప్పండి సార్ ఒకసారి. ఫిరోజ్ గారు అప్డేట్స్ కూడా చెప్తారు. సో డెస్సాల్పస్ విల్ నెవర్ ఎండ్ అని చెప్పేసి చాలా మంచిగా అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారండి. ముఖ్యంగా నేను మన గాలిబ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. సో మన మాట చెప్పంగానే ఈ రోజు వస్తా అన్నారు. కాకపోతే ఆయన ఎక్కువసేపు ఉండలేరండి, ఒక 10 minutes వరకు ఉంటా అన్నారండి. 10 to 20 minutes వరకు నేను ఉంటానండి అని చెప్పారండి. సో హ్యాపీ సార్. సో చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి. అండ్ ఏషియాలో హీస్ ద నెంబర్ 1 లీడర్ అండి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో అది కూడా ముఖ్యమైన పాయింట్ అండి, మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్ అండి. నేను ఒకసారి ఇది ఓపెన్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. సార్ కనిపిస్తుంది కదా సార్ స్క్రీన్? సార్ కనిపిస్తుందండి. యా, థ్యాంక్ యూ సార్. కొంచెం ఒకరు ఉండండి, 10 minutes పెట్టాను. ఓకే, రైట్. ఓకే, సో డెస్సాల్పస్ కమ్యూనిటీ అండి, ఇది మనకి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో వచ్చిన ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ సార్. దిస్ ఇస్ సోమశేఖర్ చేబోలు, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అండి. సో చాలా హ్యాపీగా ఉందండి మీ అందరితో మాట్లాడడం. నాకు ఈ సెషన్ త్రూ ఈ డెస్సాల్పస్ లాంటి ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ, రియల్ ప్యాసివ్ ఇన్కమ్, రియల్ అన్న వర్డ్ వాడుతున్నాను సార్, రియల్ ప్యాసివ్ ఇన్కమ్, రియల్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ మనకి ఇది 100% అండి. మనం ఏ ఆపర్చునిటీ అయినా అదే అనుకుంటాం, కాదండి, 100% అండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి మీరు ప్లాన్ పూర్తిగా విన్నాక మీకు కొంత అవగాహనలోకి వస్తుందండి. సో స్క్రీన్ కదలట్లేదు.
సారీ అండి. పీపీటీ ప్రెజెంటేషన్ కదా, అందుకే అలా ఉంది. సో డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చాలా సింపుల్ గా ఇది చెప్పేస్తానండి. ఎందుకంటే ఇది ఒక్కొక్కటి మనం విడమర్చి చెప్తే మనకి టైం ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అప్డేట్స్ ఉన్నాయి. సో అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ మనం ముఖ్యంగా, సారీ ఏంటి వాళ్ళు ఎంత డిస్టర్బెన్స్ ఇస్తున్నారు. యా. సో డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు కూడా ఇందులో 18 years అండ్ అబోవ్ ఉండాలండి. వెరిఫికేషన్ ఉంటుందండి, ఇందులో కేవైసీ వెరిఫికేషన్ ఉంటుందండి. ఈ ఈ డెసాల్పస్ కాంపన్సేషన్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది మాక్సిమం ఇల్లస్ట్రేషన్ పర్పస్ కోసం, ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏదైతే ఇల్లస్ట్రేషన్ పర్పస్ అంటే ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చూపించడం జరుగుతుందండి మీకు అందరికీ. సో ఇందులో ఉండే క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటివి ఒక అజంప్షన్ కోసమే మాత్రమే. సో ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా వెళ్తే ఈ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం కోసం మాత్రమే. సో రెండోది ఏంటంటే ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. సో ఇందులో ఉండే నేను కూడా మీలాగా ఒక ఎఫిలియేట్ నే. సో దిస్ ఇస్ సింపుల్ గా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోని మనం ఎంటర్ అవుతున్నాం సార్ త్రూ దిస్ డెసాల్పస్ ప్లాట్ఫామ్. ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో ఉన్న అత్యద్భుతమైన అవకాశం సార్ మన అందరికీ. ఇది మనకి ఇది డెసాల్పస్ అనేది ఒక షాపింగ్ పోర్టల్ సార్. ఈ షాపింగ్ పోర్టల్ మనకి బిఫోర్ లాంచింగ్, ఇప్పుడు మనం ప్రజెంట్ ప్రీ లాంచ్ దశలో ఉన్నామండి. ఈ ప్రీ లాంచ్ దశలోనే మనకి మనందరికీ కూడా చక్కగా ఒక మంచి ప్లేస్మెంట్ ఇచ్చి లైఫ్ లాంగ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిందండి. ఈ క్రమంలో ఇందులో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెంబర్స్, వాళ్ళ తాలూకా ఇన్కమ్స్ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ని బేస్ చేసుకొని జీరో, ఇక్కడ చూడండి సార్ చాలా క్లియర్ గా ఇచ్చాడు. 0 నుంచి 100K పర్ మంత్, $0 నుంచి 100K డాలర్స్ పర్ మంత్. 100K అంటే $1,00,000 అండి. అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో దాదాపుగా ₹1,00,00,000 అండి. నెలకి సంపాదించుకునే కెపాసిటీ ఉందండి. అది డిపెండింగ్ అపాన్ దేర్ ఎఫర్ట్స్, పర్సనల్ ఎఫర్ట్స్ మాట. సో ఇక్కడ ఉండే ఇన్కమ్ సంపాదించుకునే విషయంలో ఇక్కడ ఉండే మెంబర్స్ అందరికీ కూడా పర్సన్ టు పర్సన్ వ్యారీ అంటే డిఫరెన్స్ ఉంటుందండి. సో వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ని బేస్ చేసుకొని ఎక్కువగా కష్టపడిన వాళ్ళకి 100% సూపర్ ఇన్కమ్ ఉంటుందండి. చాలా ఎక్స్ట్రా మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు. సో ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళకి దానికి తగినట్టుగా వాళ్ళకి ఇన్కమ్ ఉంటుందండి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ముఖ్యంగా ద కంపెనీ యొక్క డెసాల్పస్ కంపెనీ యొక్క మెయిన్ మోటో ఏంటంటే డైలీ షాపింగ్ విచ్ ఇస్ స్ట్రాంగ్లీ ఇన్సెంటివైజ్డ్. అంటే మనకి ప్రోత్సహించడం అండి. సింపుల్ గా చెప్పండి, ఇన్సెంటివైజ్డ్ అంటే వెంటనే మనకి అర్థం కాదు కాబట్టి నేను తెలుగులో పర్ఫెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. సో అది ఒక మనకి ప్రోత్సహిస్తుందన్నమాట, హ్యాపీగా మన అందరం కూడా చేయడం, షాపింగ్ చేయడం అని చెప్పేసి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉండేది ఏదైతే ఉందో మెంబర్స్ అందరినీ కూడా 2/20 మ్యాట్రిక్స్ లో సార్ గ్లోబల్ వైడ్ గా వచ్చే మెంబర్స్ ని 2/20 మ్యాట్రిక్స్ లో కంపెనీ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోద్దండి. అంటే అలా ఒకరి కింద ఒకరు, అంటే ఈ 2/20 మ్యాట్రిక్స్ ని వాడుకుంటుందండి కంపెనీ. ఇదేమి బైనరీ కాదు, లెఫ్ట్ రైట్లు ఇలాంటివి ఏమీ లేదండి, యూనిలెవెల్ అలాంటివి ఏమీ కాదండి. ఈ కంపెనీ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ రెవెన్యూ ఏదైతే ఉందో ఒక ప్రాఫిట్స్ మనకి సర్క్యులేట్, ఆ ప్రాఫిట్స్ మనకి ఇవ్వడానికి, ఇది ప్రాఫిట్ షేరింగ్ ఎకానమీ సార్. మెయిన్లీ ఆ ప్రాఫిట్ షేరింగ్ ఎకానమీలో మనకి ఇన్కమ్ ఇవ్వడం కోసం అందరినీ కూడా 2/20 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, కొత్తగా ఫస్ట్ పర్సన్ వచ్చారు, అతని కింద నెక్స్ట్ వచ్చే కమ్యూనిటీ ఎవరు వచ్చినా కానీ వరల్డ్ వైడ్ గా ఎవరు వచ్చినా ఫస్ట్ ఇద్దరిని వేస్తుందండి, ఆ ఇద్దరికి మళ్ళీ ఇద్దరిని ఇస్తుందండి. సో సైమల్టేనియస్ గా ఈ విధంగా ఆ యొక్క సిస్టమేటిక్ గా ఆ ఇద్దరి కింద మళ్ళీ ఇద్దరు వద్దు. ఇక్కడ చూడండి క్లియర్ గా మీకు కనిపిస్తుంది, ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను. అందుకే ఇవ్వండి సార్, 2, 4, 8, 16, 32, 64, 128, 256, 512, 10 లెవెల్స్కి వెళ్ళేసరికి 1024. అంటే ఈ 10th లెవెల్కి వెళ్ళేసరికి దాదాపుగా 2000 మెంబర్స్ అవుతారండి, ఓన్లీ 10 లెవెల్స్కి వెళ్ళేసరికి. అయితే ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే సార్, ఇందులో ఉండే ప్రతి పర్సన్ కూడా ఇఫ్ హీఈస్ అంబాసిడర్,
ఇతను అంబాసిడర్ అయితే గనక, అంబాసిడర్ అంటే ఏంటో నెక్స్ట్ ప్లాన్ లోకి వెళ్ళాక మీకు తెలుస్తుందండి. కొత్త వాళ్ళకి కంగారు పడకండి, కొంచెం ప్లాన్ కాన్సన్ట్రేషన్ తో వినండి. ఓకే, వాళ్ళకి 20 లెవెల్స్ వరకు కూడా ఇన్కమ్ ఇస్తుందండి. 20 లెవెల్స్ అంటే ఒకసారి చూడండి సార్, నేను ఇక్కడ జూమ్ చేస్తాను ఒకసారి, ఇది కనిపిస్తుందా సార్? 2 మిలియన్ ప్లస్ అండి. అంటే మీరు 2, 4, 8, 16, 32 ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోతే 20 లెవెల్కి వెళ్ళేసరికి మీ కిందన 20,96,000 మంది అండి. దాదాపుగా 21 లక్షలండి. 1 మిలియన్ అంటే 10 lakhs. సో ఈ 2 మిలియన్ పీపుల్ మీద మనం ఇన్కమ్ సంపాదించుకోవడానికి కంపెనీ ఒక అవకాశం ఇచ్చిందండి. ఇందులో 4 విధాలుగా జాయిన్ అవ్వచ్చండి. సో ఫస్ట్ ఫ్రీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రీ పర్సన్ కి ఇందులోని ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రీటైల్ ప్రైస్ లో దొరుకుతాయండి. కాకపోతే ఇతనికి యాక్సెస్ ఏదైతే ఉందో బ్యాక్ ఆఫీస్ తలకి యాక్సెస్ ఏమి ఉండదండి. ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే చాలు, అతను ఒక ఫ్రీ పర్సన్ అయితే. అయితే ఫ్రీ పర్సన్ కూడా బెనిఫిట్ ఏంటంటే మన యొక్క షాపింగ్ పోర్టల్లో రేపు పొద్దున్న అతనికి గిఫ్ట్ కూపన్స్ అని ఇస్తారండి, ప్రమోషనల్ కూపన్స్ అంటారు వాటిని. సో ఆ విధంగా అతను హ్యాపీగా కంపారిటివ్లీ వేరే ఏవైతే మన కాంపిటేటివ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని చెప్పాను కదండి, అంటే జస్ట్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా. ఓకే, ఆ కాంపిటేటివ్ వాటి మీద కూడా ఇతను మంచి రిబేట్ అంటారు కదా, డిస్కౌంట్ లో ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చండి. చూడండి సార్, అంటే కంపెనీ ఎంత స్ట్రాంగ్ గా డిజైన్ చేస్తుందో. ద సెకండ్ వే ఏంటంటే మెంబర్ అండి. ఓ $20 పే చేస్తే చాలండి, మెంబర్ అయిపోతారు ఆయన. ఆ పర్సన్ కి మెంబర్ $20 ఎప్పుడైతే పే చేశారో అతనికి $20 డైరెక్ట్ గా బెనిఫిట్స్ ఇచ్చేస్తుందండి. యూ రిసీవ్ $20, చూసారా, $20 ఇన్ బెనిఫిట్స్ ఇట్స్ అని ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. అంటే అతను రేపొద్దు ప్రొడక్ట్స్ కొనే దాంట్లో $20 వర్త్ రిటర్న్ బ్యాక్ ఇచ్చినట్టు లెక్కండి ఆయనకి. సో ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ అయిపోయినట్లు లెక్కండి. ఎప్పుడైతే అతను ఫ్రీ మెంబర్ అయ్యాడో ఆటోమేటికలీ 2/20 మ్యాట్రిక్స్ లో ఆయన ఎంటర్ అవుతాడండి. 2/20 మ్యాట్రిక్స్ లో ఆయన ఎంటర్ అవుతాడు. కానీ దాని మీద ఇన్కమ్ సంపాదించలేడండి. కాకపోతే అతను ఎవరికి ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే 25% లెస్ కి ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. ఇందాక ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ కి ఓన్లీ రిటైల్ ప్రైస్ దొరుకుతుంది కదా, ఏదైతే రిటైల్ ప్రైస్ దొరికే దాని మీద ఉందో దాంట్లో 20% డిస్కౌంట్ కి ఇతనికి ఏవైనా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని ఇతను హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఓకేనా? అలాగే రిసీవ్ 25% కమిషన్స్ రిటర్న్స్ ఫ్రమ్ మార్కెట్ ప్లేస్ ఆన్ ఆల్ డైరెక్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ లెవెల్. అతను కనుక ఎవరినైనా రిఫర్ చేస్తే కనుక ఫస్ట్ లెవెల్లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద 25% కమిషన్స్ కూడా వస్తాయండి. ఇతను ఎప్పుడైతే ఒక్క పర్సన్ రిఫర్ చేసి $9 తో అప్గ్రేడ్ చేసుకున్నారో ఆటోమేటికలీ హీ విల్ అదే అంటే ఇతన్ని ఒక ఎంటర్ప్రినర్ గా పిలుస్తారు అనమాట, ఎంటర్ప్రినర్ అంటారు. ఓకే, సో ఇతనికి ఏంటి, ఎంటర్ప్రినర్ కి దాదాపుగా ఫుల్ యాక్సెస్ వస్తుందండి మన యొక్క డాష్ బోర్డ్, బ్యాక్ ఆఫీస్ తాలూకా డాష్ బోర్డ్ లో. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, జస్ట్ ఆ $20 మీద ఒక $9 ఎప్పుడైతే యాడ్ చేశాడో ఆయనకి 10 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తాడండి. 10 లెవెల్స్ లో మీకు ఇందాకలే చెప్పానండి 2000 మెంబర్స్ వస్తారండి. ఈ 2000 మెంబర్స్ మీద అట్లీస్ట్ 0.5 పైసా వచ్చినా గానీ అతని తాలూకా ఇన్కమ్ $1000 అండి. సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చామండి అంబాసిడర్. ఈ అంబాసిడర్ పొజిషన్ లోని ఇదే సార్ ఇప్పుడు మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఇప్పుడు మనందరం కూడా జాయిన్ అయింది ఈ అంబాసిడర్ పొజిషన్. ఎప్పుడైతే ఈయన అంబాసిడర్ అయ్యాడో $129 పే చేస్తే చాలండి. అంటే ఇందాక $29 ప్లస్ 100 టోటల్ గా $129 ఎప్పుడైతే పే చేశాడో ఇతనికి 20 లెవెల్స్ లో, సార్ ఇందాక చెప్పాను చూసారా 20 లక్షల మెంబర్స్ వరకు కూడా అతని మీద అతనే చేయాల్సిన పని లేదండి. గ్లోబల్ వైడ్ గా ఏ విధంగా స్పిల్ ఓవర్ పడినా 20 లెవెల్స్ లో ఆ మెంబర్స్ మీద ఎవరెవరైతే $129 కడతారో వాళ్ళందరి మీద కూడా అతను ఎప్పుడైతే AMB 1 నుంచి AMB 7 ర్యాంక్ వరకు వెళ్తారు అతను, ఆ పర్టికులర్ పర్సన్ అంబాసిడర్ అనైనా, అతనికి 20 లెవెల్ మీద $100 వస్తాయి సార్. ఇది మెయిన్ ఇన్కమ్ సార్. ఇది ఒక్కటి ఆలోచించండి సార్, 20 లెవెల్ అంటే దాదాపుగా 20 మిలియన్, సారీ 2 మిలియన్ అంటే 20 లక్షలు ఇంటూ 100 అంటే దాదాపుగా ఒకసారి ఆలోచించుకోండి సార్, $20 CR వరకు సంపాదించుకోవచ్చండి. ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 1800 CR అండి. సో అది ఎప్పుడైతే అవునాయండి. సో ఇది ఒక మెయిన్ ఇన్కమ్ అండి. అదే కాకుండా అదే 20 లెవెల్స్ లో రెసిడ్యువల్ వాల్యూమ్ అంటారండి, అదే మార్కెట్ ప్లేస్. ఈ మార్కెట్ ప్లేస్ లోని ఈ షాపింగ్ పాయింట్ ఉంటాం కదా, అందులో 50 పైసా సంపాదించుకోవచ్చండి. సార్ నా వాయిస్ బాగానే ఉందండి?
సార్ నా వాయిస్ వినపడుతుందా? సార్ సార్ నా వినిపిస్తుంది సార్ వాయిస్ వినిపిస్తుంది సార్ చెప్పండి సార్ వినిపిస్తుంది. థ్యాంక్ యూ. సో 20 లెవెల్స్ వరకు కూడా అదే 20 లెవెల్స్ లో మార్కెట్ ప్లేస్ లో రెసిడ్యువల్ వాల్యూమ్ కింద ఈ షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ 50 పైసా కింద లెక్కేసుకున్న 20 లక్షల మంది మీద ఇంటూ 50 పైసా అంటే $10 లక్షల వరకు కూడా సంపాదించుకోవచ్చండి. ఓన్లీ షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ 50 పైసా మీద సంపాదించుకున్నా కూడా అంత ఇన్కమ్ వస్తుంది. అదే కాకుండా మ్యాచింగ్ బోనస్ అని చాలా ఎక్సలెంట్ ఇన్కమ్ ఉందండి. ఇగోండి ఇప్పుడు అదే మీకు వస్తుంది చార్ట్. ఇదే రెసిడ్యువల్ వాల్యూమ్. ఈ రెసిడ్యువల్ వాల్యూమ్ లో అతనికి గ్లోబల్ మార్కెట్ ప్లేస్ లో ఇక్కడ చూడండి సార్, గ్లోబల్ మార్కెట్ ప్లేస్ లో 2/20 మ్యాట్రిక్స్ లోని ఆయనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం 2/20 మ్యాట్రిక్స్ లో అంటే 20 లక్షల మంది మెంబర్స్ మీద ఇన్కమ్ వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఎంబాల్స్ అయ్యారో మీరు ఒక సెక్యూర్ జోన్ లో ఉన్నట్టండి. ఇందాక మీకు స్టార్టింగ్ లోనే చెప్పానండి. ఈ యొక్క ఎవరైతే టెస్టాల్పస్ లో ఎంటర్ అవుతున్నారో వాళ్ళ తరక ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఒక మంచి ప్లేస్ లో సెట్ అవుతున్నారండి. నెంబర్ 2 మ్యాచింగ్ బోనస్. ఇది ఎంత ఎక్సలెంట్ ఇన్కమ్ అంటే సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను సార్. ఇది 5 లెవెల్ వరకు ఇస్తారు సార్ ఇన్కమ్. ఇప్పుడు మనం $129 పే చేస్తున్నాం కదా, అందులో $20ని 2/20 మ్యాట్రిక్స్ లో ఒకవైపు 10 ఒకవైపు 10 అండి. ఓకే, ఈ 10 ఏంటండి రెసిడ్యువల్ వాల్యూమ్ ఏదైతే ఉందో 2/20 మ్యాట్రిక్స్ లో 20 లెవెల్ కి 20 రూపాయలు అండి. అంటే ఎంత అయిందండి? $10 అయిందండి. మీకు ఇందాక చెప్పానండి 10 లెవెల్ వెళ్తే 2000 మంది మీద ఇంటూ $10 వస్తే ఇంటూ 50 సెంట్స్ అంటే $50 వస్తే మీకు $1000 వచ్చింది కదా ఇన్కమ్. అలాగే 20 లెవెల్స్ లో దాదాపుగా 20 lakhs మీద ఇంటూ 50 సెంట్స్ అంటే $10 lakh రెసిడ్యువల్ వాల్యూమ్ లో సంపాదించుకోవచ్చు. ఇక్కడ 5 లెవెల్స్ ఇన్కమ్ అండి. మీ ఫస్ట్ లెవెల్లో సపోజ్ ఒక 10 మందినో 5గురినో రిఫర్ చేశారు అనుకుందాం. సరే, ఒక 5గురిని రిఫర్ చేశారు అనుకుందాం. 5గురిని రిఫర్ చేస్తే మీకేమో ఒక 10 లెవెల్స్ వెళ్ళింది అనుకుందాం. 10 లెవెల్స్ వెళ్తే ఎంత అండి? 2000 మెంబర్స్ ఇంటూ 50 సెంట్స్ ఎంత అయిందండి? $1000 మీకు ఇన్కమ్ వచ్చింది. అలాగే మీ డైరెక్ట్ ఉన్న 5గురు కూడా వాళ్ళకు కూడా ఒక్కొక్కరు $1000 మీలాగే సంపాదిస్తున్నారు అనుకోండి. అందులో 50% అంటే $500 ఇన్కమ్ వస్తుందండి. సార్ మ్యాచింగ్ బోనస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్కమ్ అండి ఇందులోని. అందుకే కంపెనీ స్టార్టింగ్ లో చెప్పిందండి, అకార్డింగ్ టు యువర్ ఎఫర్ట్స్ మీ యొక్క ఇన్కమ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. $100K అంటే $1 lakh సంపాదించుకునే కెపాసిటీ ఉందని చెప్పింది కదా, ఇక్కడేనండి అసలు విషయం. సో మీరు 5గురినే రెఫర్ చేశారు. వాళ్ళ 5గురు కూడా ఒక్కొక్కరు $1000 సంపాదిస్తున్నారు అనుకుందాం మంత్లీ. ఓకే, షాపింగ్ పోర్టల్లో. సో సంపాదిస్తే వాళ్ళ మీద 50% అంటే ఒక్కొక్కరి నుంచి వాళ్ళు సంపాదించే $1000 అంటే వాళ్ళు 1000 వాళ్ళకేనండి, కానీ మీకు దాని పారామీటర్ తీసుకుంటుందండి. అందులో 50% $500 ఇన్కమ్ వస్తుందండి. అంటే 5గురి నుంచి 5×5 $2500 ఇన్కమ్ సార్. మీకు ఇండివిజువల్గా వచ్చింది ఎంతండి? $1000 మాత్రమే. సో ఈ విధంగా కిందకి 5 లెవెల్స్ వరకు కూడా ఇన్కమ్ ఇస్తుందండి. అలాగే మీ కిందన ఆ 5గురు కూడా ఒక్కొక్కరు 5గురినే చేశారు అనుకుందాం. కిందన 25 మంది అవుతారండి. 25 మంది కూడా ఒక్కొక్కరు $1000 సంపాదిస్తున్నారు అనుకుందాం. వాళ్ళ మీద 20% అంటే ఒక్కొక్కరి నుంచి $200 వస్తాయండి. సింపుల్ గా చెప్పాలంటే 25 ఇంటూ $200 దాదాపు 25 $5000 ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే చూడండి సార్, కేవలం 2 లెవెల్ లెక్కే అండి. మీకు ఇండివిజువల్ గా వచ్చింది 1000, 5గురి నుంచి వచ్చిందేమో 2500 ఫస్ట్ లెవెల్లోని, సెకండ్ లెవెల్లో ఎంత అండి? $5000. అంటే సింపుల్ గా ఈ 2 లెవెల్స్ ఇన్కమ్ మీకు ఎంత వచ్చిందండి? దాదాపుగా $8500 వచ్చిందండి. దట్ ఈస్ ద బ్యూటీ అండి ఇందులో, సింపుల్ గా చెప్పాలంటే. సో థర్డ్ లెవెల్లో 10%, ఫోర్త్ లెవెల్లో 10%, ఫిఫ్త్ లెవెల్లో 10%. సో ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అండి. ఓన్లీ 5 మ్యాట్రిక్స్ లో వెళ్తేనే దాదాపుగా $3 లక్షల వస్తాయండి. నేను చాలా నా తాలూకా స్మార్ట్ ఇన్కమ్ గైడ్ బై సోము అనే దాంట్లో నేను ఆల్రెడీ చాలా క్లియర్ గా దీనికోసం చెప్పానండి. సో అది ఆ లింక్ నేను పెడతాను గ్రూప్ లోని, ఇప్పుడు చాట్ బాక్స్ లోని, అది హ్యాపీగా చూసుకోండి. సో నెక్స్ట్ కాంపన్సేషన్ ప్లాన్ మార్కెట్ ప్లేస్. ఈ మార్కెట్ ప్లేస్ లో ఉండే కాంపన్సేషన్ ప్లాన్ ఈ కాంపన్సేషన్ ప్లాన్ ఏదైతే ఉందో దీనికి ఎవరంటే అర్హులు? ఓన్లీ ఎంటర్ప్రినర్స్ అండ్ అంబాసిడర్స్ మాత్రమే. ఎంటర్ప్రినర్స్ అంటే $29 పే చేసిన వాళ్ళు, $129 పే చేసిన వాళ్ళు మాత్రమే అర్హులండి. సో ఇక్కడ చూడండి సార్, 25% రిటర్న్స్ ఫ్రమ్ గ్లోబల్ మార్కెట్ ప్లేస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 2/20 మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి సార్, ఈ ఇన్కమ్ ఎవరైనా అందుకుంటారో చెప్పాను మీకు. ఒకటి ఎంటర్ప్రినర్, ఇతను ఎంత అండి? 10 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అందుకుంటాడండి.
అదే $129 కట్టిన వాళ్ళ అంబాసిడర్లు 20 లెవెల్స్ వరకు అందుకుంటారండి. బట్ ఇక్కడ చిన్న రూల్ ఏంటంటే అతను AMB 1 నుంచి AMB 7 ర్యాంక్ వెళ్ళాలండి. సో అది మీరు నెక్స్ట్ ముందుకు వెళ్ళే కొద్దీ తెలుసుకుంటూ ఉంటారండి. సో మార్కెట్ ప్లేస్ ఇక్కడ ఆల్రెడీ చెప్పానండి, కాంపన్సేషన్ ప్లాన్ మార్కెట్ ప్లేస్ లోని 25% రిటర్న్స్ వస్తుందండి ఆన్ యువర్ ఫస్ట్. ఇది మ్యాచింగ్ బోనస్ కోసం చెప్పినట్టుంది. మ్యాచింగ్ బోనస్ ఆల్రెడీ మీకు చెప్పాను సార్ ఇది. సో ఇంకా మనం ముందు సెషన్కి వెళ్దాం, ఎందుకంటే వాళ్ళ అప్డేట్స్ మెయిన్ ఉన్నాయండి, లీడర్స్ రాబోతున్నారు. సో ఎగ్జాంపుల్ అండ్ రిటర్న్స్ ఫ్రమ్ ఏ పర్చేస్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఇది తెలుసుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ మన కంపెనీ కనుక ఒక $50 పెట్టి ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మిందే అనుకోండి, మన షాపింగ్ పోర్టల్లో ఏంటంటే నేను ఈ పాయింట్ వినండి సార్ అందరూని. ఇప్పటి వరకు మనం చేసినవన్నీ కూడా మనీ సర్క్యులేషన్స్ అండి. అంటే నేను డబ్బులు కట్టాను, నాదేమో నా స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇస్తుందండి, ఆ స్పాన్సర్ డబ్బులేమో అతని స్పాన్సర్కి ఇస్తుంది, అతని స్పాన్సర్కి ఇస్తుంది. ఈ విధంగా ఇంతవరకు జరిగిందండి. మనం అందుకే లైఫ్ని సెక్యూర్ చేసుకోలేకపోయాం. ఇక్కడ డెస్ఆల్పస్ లో మనీ జనరేట్ అవుతుంది. దాని అర్థం ఏంటండి, మనీ పుడుతుందండి. ఎలా సార్ అంటే వీళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముతారు సార్, ఇది షాపింగ్ పోర్టల్. సో అందువలన ఇక్కడ చూడండి సార్, ప్రతి ప్రొడక్ట్ ఒక $50 పెట్టి ఒక ప్రొడక్ట్ కొన్నారు అమ్మారు అనుకోండి కంపెనీ, ఓకే, అందులో $40 ప్రొడక్ట్ తాలూకా కాస్ట్ పోయి $10 కంపెనీ తాలూకా ప్రాఫిట్ అనుకుంటాం. ఈ $10 ని కూడా కంపెనీ ఎలా పంచుతుంది అంటే, ఇగోండి సార్ చూడండి ఎలా పంచుతుంది. 4 భాగాలుగా చేస్తుందండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, 4 భాగాలుగా చేస్తుందండి. ఫస్ట్ పార్ట్ ఏం చేస్తుందండి, ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆ స్పాన్సర్ కి 25% అండి, అంటే $2.5 ఇచ్చేస్తుందండి. సపోజ్ మీరు ఒక పర్సన్ రిఫర్ చేశారు, అతను ఒక $50 పెట్టి ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నాడు అనుకోండి, అందులో 25% అంటే $2.5 మీకు వచ్చేస్తుందండి. అంటే మీ ఫస్ట్ లెవెల్లోని 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మంది కేవలం $50 పే చేశారు, ఏదో కొనుక్కున్నారు ప్రొడక్ట్. కొనుక్కుంటే ఒక్కొక్క పర్సన్ నుంచి $2.5 అండి. అంటే 100 ఇంటూ 2.5 ఎంత అండి, దాదాపుగా $250 అండి. చూసారా సార్ ఎంత సూపర్ ఇన్కమ్ ఉంది ఇందులో. అసలైన ఇన్కమ్ ఇదే సార్. చాలా రేపు మన షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ వచ్చాక దీని తాలూకా ఇన్కమ్ చూస్తే మర్చిపోద్దండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఉన్నాం సార్, చాలా చాలా స్టార్టింగ్ లో సార్. ఇక్కడ లక్ష్మీవారం కదా టెంపుల్. సో నెక్స్ట్ 25% 2/20 మ్యాట్రిక్స్ ఉంది కదండి. ఈ 2/20 మ్యాట్రిక్స్ లో కంపెనీ ఆటోమేటికల్లీ ఇందులోని 20 లెవెల్కి వేసేస్తుందండి ఆటోమేటిక్ గా కంపెనీ, ఓకేనా సార్. సో 2/20 మ్యాట్రిక్స్ లోనేమో ఈ యొక్క 25% అంటే ఇంకో $2.5 20 లెవెల్కి పనిచేస్తుంది. 20 లెవెల్కి పనిచేసిన తర్వాత సౌండ్ వచ్చేస్తుంది అందుకని. సో ఈ $2.5 20 లెవెల్కి వెళ్ళిపోతే ఒక్కొక్క లెవెల్లో ఎంత వస్తుందండి ఇన్కమ్, 0.12 అండి, అంటే 12 పైసలు వస్తుందండి ఒక్కొక్కరికి. సో అంటే చూడండి ప్రతి ప్రొడక్ట్ మీద కదా ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ మీద ఇన్కమ్ ఉందండి. అలాగే నెంబర్ 3 ఇంకో 25% $2.5 కంపెనీ డిస్ట్రిబ్యూషన్ స్పాన్సర్షిప్ లైనేజ్, ఇదే సార్ మ్యాచింగ్ బోనస్. అంటే చూడండి వర్క్ చేసే వాళ్ళకి ఏ రేంజ్ ఇన్కమ్ రాబోతుందో రేపు పొద్దున్న మ్యాచింగ్ బోనస్ రూపంలో ఇంకో $2.5, ఇది 5 లెవెల్ ఇన్కమ్ వస్తుంది సార్. మీ డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఏదైనా $50 పెట్టి ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కుంటే మళ్ళీ ఇంకో 2.5 వస్తుంది సార్ మీకు మళ్ళీ, ఎందుకంటే మీరు 50% కదా, అతను సంపాదించిన దాంట్లో 50%. అంటే ఈ 2.5ని 5 భాగాలు చేసే క్రమంలో దానికి తగినట్టుగా ఆ ఇన్కమ్ వస్తుంది. సో లాస్ట్ 25% ఇంకో 2.5 ఏదైతే ఉందో అది కంపెనీ తీసుకుంటుందండి. అంటే కంపెనీ తనకు వచ్చిన ప్రాఫిట్స్ లో కూడా 3 భాగాలు మనకే పంచుతుందండి, ఒక్క భాగమే కంపెనీ తీసుకుంటుంది. ఇప్పటి వరకు కూడా ఇంత హెల్పింగ్ నేచర్ తో ఉండే కాంపన్సేషన్ ప్లాన్ ఎక్కడైనా చూసామా సార్? కంపెనీ చాలా క్లియర్ గా చెప్పిందండి ఈ తాలూకా దీంట్లోని. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ చాలా చాలా సింపుల్ అండి, దీనికోసం కంగారు పడాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైతే $129 పే చేశారో $100 మీ తాలూకా అప్లైన్కి వెళ్ళిపోద్దండి డైరెక్ట్ గా. తర్వాత మీరు ఒక అంబాసిడర్ రిఫర్ చేశారు అనుకోండి, అతను ఎంత కట్టాడండి, $129 కట్టాడండి, అందులో $100 మీకే వచ్చేస్తుందండి ఇమీడియట్ గా. ఇక్కడ కంపెనీ $129 లో $9 మాత్రమే తీసుకుంటుందండి, $120 మనకే పంచుతుంది సార్. సో నెంబర్ 2 మళ్ళీ ఇంకొక అంబాసిడర్ మీరు వేస్తారు అనుకోండి, ఆటోమేటికల్లీ మళ్ళీ ఇంకో $100 మీకు వచ్చేస్తుంది సార్. అంటే యూ విల్ గెట్ $200. మీరు ఎప్పుడైతే $129 పే చేసి ఒక అంబాసిడర్ అయ్యారో ఆటోమేటికల్లీ మీకు $200 ఇన్కమ్ వస్తుందండి. ఇది దాని తాలూకా బ్యూటీ అండి. ఎప్పుడైతే మీకు $200 వచ్చిందో మీరు ఆటోమేటికల్లీ అంబాసిడర్
టూ అంటారండి. అంబాసిడర్ 2 ర్యాంక్ కింద ఆటోమేటిక్ గా ఆటో అప్గ్రేడ్ అయిపోతారండి. ఇక్కడ ఒక్కసారి మనం లైఫ్ లోంచి మన అమౌంట్ పెడతాం సార్, అక్కడి నుంచి మనకు వచ్చే ఇన్కమ్ లోంచి ఆటోమేటిక్ గా మన తాలూకా ర్యాంక్స్ మారిపోతూ ఉంటాయండి. ఓకేనా సార్? తర్వాత మీ కింద ఉన్న అతను ఎప్పుడైతే ఇద్దరిని వేసుకున్నారో అతను కూడా అంబాసిడర్ 2 అవుతారండి. యువతలేపు ఉండే పర్సన్ కూడా ఎప్పుడైతే ఇద్దరిని వేసుకున్నారో అతను కూడా అంబాసిడర్ 2 అవుతారండి. సో వీళ్ళు ఏం చేస్తారండి, ఆటోమేటికల్లీ ఈ ఇద్దరు డైరెక్షన్ నుంచి మీ మీ ఫస్ట్ లెవెల్లో ఉండే వాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడైతే అంబాసిడర్ 2 అయ్యారో మళ్ళీ మీకు అల్టిమేట్ గా ఆటోమేటికల్లీ మళ్ళీ ఇంకో $100 మీ ఫస్ట్ లెవెల్లో వాళ్ళ నుంచి వస్తాయండి. సో ఆ విధంగా మీరు ఎప్పుడైతే అంబాసిడర్ 2 అయ్యారో మీ తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఎంత అండి? ఇవ్వండి సార్, ఇది నెక్స్ట్ చార్ట్ లో చూపిస్తాను అనుకుంటాను. ఇవ్వండి, అంబాసిడర్ 2 అయ్యారండి. అంబాసిడర్ 2 ఎప్పుడైతే అయ్యారో మీకు మీరు ఎప్పుడైతే $200 పే చేశారో మీ అప్లైన్కి ఒక 100 మళ్ళీ ఇస్తారండి. మీరు మళ్ళీ ఇంకో 100 మీ మీ సూపర్ అప్లైనర్కి ఇస్తారండి. సైమల్టేనియస్ గా మీకు కూడా సేమ్ అలాగే సార్. మీ కింద ఉండే వాళ్ళు ఎప్పుడైతే అంబాసిడర్ 2 అయ్యారో మళ్ళీ ఇక్కడ ఒక 100 వచ్చిందండి. మళ్ళీ ఇతని నుంచి కూడా యువత వైపు నుంచి మీ ఫస్ట్ లెవెల్లో ఉండే పర్సన్ మీకు 100 ఇచ్చి మళ్ళీ మీ అప్లైన్కి 100 ఇస్తాడు. ఎందుకంటే ప్రతిదీ ఆ 200 2 లెవెల్ పైకి వెళ్ళిపోతాయి సార్. ఓకేనా? అలాగే యువతలే పర్సన్ నుంచి కూడా మళ్ళీ మీకు 100 వచ్చింది. అంటే ఫస్ట్ లెవెల్ ఉండే వాళ్ళ నుంచి మళ్ళీ $200 వచ్చాయి. ఆ తర్వాత ఇవ్వండి సార్, ఆ కింద ఉండే వాళ్ళు నలుగురు ఉన్నారు కదా, రెండో లెవెల్లో నలుగురు ఉన్నారు. ఆ నలుగురు నుంచి కూడా వాళ్ళు ఎప్పుడైతే అంబాసిడర్ 2 అయ్యారో అల్టిమేట్ గా ఒక్కొక్కరి నుంచి 100 $400 ఇన్కమ్ వస్తుందండి. మొత్తం టోటల్ ఇక్కడ చూడండి సార్, $600 అండి ఇన్కమ్. సో ఈ విధంగా అంబాసిడర్ 3 ర్యాంక్ వెళ్ళేసరికి ఆటోమేటికల్లీ మీకు $1,400 వస్తాయండి. ఎప్పుడైతే మీరు అంబాసిడర్ 3 అయ్యారో అంటే మీకు వచ్చిన $600 నుంచి 300 ప్లస్ 30, ఇవ్వండి సార్, 300 ప్లస్ 30 అంటే $330 మనం పే చేసుకుంటే ఆటోమేటికల్లీ మీరు అంబాసిడర్ 3 అవుతారు సార్. ఇవ్వండి, ఇక్కడ నేను జూమ్ చేస్తాను చూడండి, 300 ప్లస్ 30 చేసుకుంటే మీరు ఎప్పుడైతే అంబాసిడర్ 3 అయ్యారో మీ యొక్క ఇన్కమ్ ఎంత అండి? $1,400 సార్. ఇదిగోండి ఇక్కడ రాసేది చూడండి సార్, $1,400. ఎలా వచ్చింది? మీ ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళు ఇద్దరు, మళ్ళీ సెకండ్ లెవెల్లో ఉన్న నలుగురు, థర్డ్ లెవెల్లో ఉన్న 8, 2, 4, 8, 16, 32. ఇది గుర్తుపెట్టుకోండి సార్ చాలు. ఈ అంబాసిడర్ ప్లాన్ గుర్తుపెట్టుకోవాలంటే ఇంతే సార్. సో ఎప్పుడైతే అంబాసిడర్ 3 అయ్యారో మీకు 14 మంది నుంచి కూడా $1,400 ఇన్కమ్ వస్తాయి సార్. అంటే మీ మూడో లెవెల్లో ఉన్న వాళ్ళు 8 మంది ఎప్పుడైతే అంబాసిడర్ 3 అయ్యారో అల్టిమేట్లీ యూ విల్ గెట్ $800. 800 వస్తాయండి వాళ్ళ దగ్గర నుంచి. దానిపైన ఉన్న నలుగురు అంబాసిడర్ 3 అయితే మళ్ళీ 400 ప్లస్ ఆ పైన ఉన్న ఇద్దరు ఫస్ట్ లెవెల్లో ఉన్న ఇద్దరు కూడా అంబాసిడర్ 3 అయితే మళ్ళీ మీకు ఇంకొక 200, టోటల్ గా కలుపుకుంటే $1,400 అండి. సైమల్టేనియస్ గా ఈ $1,400 లోంచి $440 పే చేస్తే చాలండి. ఇవ్వండి 400 ప్లస్ 40, ఇవ్వండి యూ విల్ మీరు ఆటోమేటికలీ అంబాసిడర్ 4 అయిపోతారు. అంబాసిడర్ 4 అయితే మళ్ళీ 2, 4, 8, 16 మొత్తం 4 లెవెల్లో ఉండే 30 మంది నుంచి మీకు $3,000 ఇన్కమ్ వస్తుందండి. ఆ తర్వాత ఆ $3,000 నుంచి 500 ప్లస్ 50, $550 మీరు పే చేస్తే చాలండి. మీరు అంబాసిడర్ 5 అయిపోయారండి. అంబాసిడర్ 5 అయిపోయిన తర్వాత మీకు 2, 4, 8, 16, 32 కింద ఉన్న 5వ లెవెల్లో ఉండే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు కూడా అంబాసిడర్ 5 అయ్యారో మీకు 62 మంది నుంచి ఇన్కమ్ వస్తుంది సార్, 100. అంటే $6,200. సో అల్టిమేట్ గా మీ యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత అయిందండి? $11,400 అండి. ఇందులో మీ తాలూకా అప్గ్రేడేషన్స్ కి మీరు ఖర్చు పెట్టింది ఇక్కడ ఉంది కదండి. ఇదిగోండి అంబాసిడర్ 1 కి 129 కట్టింది, 200, 3 300, 4 కట్టింది 440, 5 కట్టింది 550. ఇవన్నీ కలుపుకుంటే $1,650 అయిందండి. ఈ $1,650 మైనస్ చేస్తే మనకు వచ్చే నెట్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఇది $9,760 అండి. కనిపించకపోతే జూమ్ చేసుకోండి సార్. ఇవ్వండి $9,760. ఇది ఎవ్రీ మంత్ ఒక శాలరీ లాగా వస్తుంది సార్. అంటే మీ కింద జస్ట్ 5 లెవెల్ వెళ్ళి ఈ 5వ లెవెల్లో ఉన్నోళ్ళు కూడా అంబాసిడర్ 5 అయ్యారు అంటే ఏంటి? సరే వాళ్ళ దగ్గర నుంచి ఒక 3, 4 లెవెల్ కిందకి వెళ్తే చాలండి, ఆటోమేటికల్లీ వాళ్ళు అంబాసిడర్ 5 అయిపోతారు. 10 లెవెల్ కూడా వెళ్ళక్కర్లేదండి నా లెక్క ప్రకారం. ఓకేనా? అంటే 8 లెవెల్స్ టు 9 లెవెల్స్ వెళ్ళేసరికి మీరు అంబాసిడర్ 5 అంటే మీరు $9,760 ఒక శాలరీ లాగా అందుకోవచ్చు. ఎందుకు సార్ అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ లో నుంచి $129. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు దాని గురించి మనం స్టార్టింగ్ మాట్లాడుకుంది. నెక్స్ట్ మంత్ కోసం కంపెనీ అట్టే పెట్టి ఉంచుతుందండి. నెక్స్ట్
నెక్స్ట్ మంత్ కోసం అట్టే పెట్టి ఉంచడం వలన దాంతో మళ్ళీ మనకి కంపెనీ రెన్యూవల్ చేస్తుందండి. దాంతో అల్టిమేట్ గా మళ్ళీ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సేమ్ మీకు తీసినట్టుగానే మీ కింద ఉండే ప్రతి ఒక్కరు 2, 4, 8, 16, 32లో ఎవరెవరైతే ఉన్నారో అలాగే 20 లెవెల్స్ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ $120 నెక్స్ట్ మంత్ కోసం కంపెనీ రెన్యూవల్ చేస్తుందండి. దాన్ని చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ మంత్ మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. జస్ట్ లైక్ ఏ శాలరీ. దీన్నే రెసిడ్యువల్ ఇన్కమ్ అంటారండి. సో ఇది ఇందులో ఉన్న చాలా చాలా సూపర్ బ్యూటీ అండి. ఇప్పటి వరకు మనం ఎన్నో ఇది చేసుకున్నామండి. సో స్పిల్ ఓవర్కి సంబంధించి మనం తర్వాత తెలుసుకుందాం సార్. మనం దానికంటే ఇంపార్టెంట్ విషయం ఇంకోటి తెలుసుకోవాలి. అదే అంబాసిడర్ 6కి సంబంధించిన విషయం. సో స్పిల్ ఓవర్కి సంబంధించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇవ్వండి సార్. సో ఫస్ట్లీ మీరు అంబాసిడర్ 1లో ఉన్నప్పుడు సపోజ్ కొంతమంది అడుగుతారు, సార్ నేను ఇద్దరిని రిఫర్ చేయలేను సార్. కంపల్సరీ ఒక ఇద్దరిని రిఫర్ చేయాలండి, ఇందులో మ్యాండేటరీ. సో ఇద్దరిని రెఫర్ చేస్తే ఏంటి? ఇద్దరిని ఎప్పుడైతే మీరు రెఫర్ చేశారో మీరు అంబాసిడర్ 5 అవ్వడానికి మీకు గేట్లు ఓపెన్ అయ్యండి. అంటే మీకు 20 లెవెల్ ఇన్కమ్ పొందడానికి మీరు అర్హత పొందుతారండి. సపోజ్ మీరు ఇద్దరిని రెఫర్ చేయలేదనుకోండి, 12 లెవెల్ ఇన్కమ్ ఇస్తుందండి. ఇవ్వండి 12 లెవెల్లో ఎంత అండి? దాదాపుగా 8K షాపర్స్. మీ కిందన 8K షాపర్స్, 8,000 మంది షాపర్స్ మీద $0.5 అంటే దాదాపుగా $4,000 ఇన్కమ్ ఇస్తుందండి ఎవ్రీ మంత్. జస్ట్ $120తో వచ్చి పడుకున్నా కానీ. కానీ ఇందులో ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చండి చూడండి. జస్ట్ ఒక ఇద్దరిని రెఫర్ చేసి అతను ఎప్పుడైతే అంబాసిడర్ 2 అయ్యాడో అతనికి 14 లెవెల్ ఓపెన్ అవుతాయండి. దాదాపుగా 32K షాపర్స్. అంటే అతని యొక్క ఇన్కమ్ ఎక్కడ పెరిగిందండి? ఈ 32K నుంచి ఒక్కొక్క నుంచి 50 సెంట్స్ వచ్చినా, $0.5 వచ్చినా కూడా $16,000 అండి. $16,000 సంపాదించుకోవచ్చు. ఒకేసారి 4,000 నుంచి 4 రెట్ల ఇన్కమ్ పెరిగిందండి కేవలం ఇద్దరిని రెఫర్ చేయగానే. అతను గేట్లు ఓపెన్ అవడంతో మీరు ఇందాక ప్లాన్ లో చూసారు, ఎప్పుడైతే అంబాసిడర్ 2 అయ్యారో అతని దగ్గర అతని కింద 6 నుంచి ఆయనకి ఇన్కమ్ వస్తుందండి. $600. ఆటోమేటిక్గా అంబాసిడర్ 3 అవుతారు, 4 అవుతారు, 5 అవుతారు. సో ఎప్పుడైతే 3 అయ్యారో ఆయనకి షాపింగ్ ఇన్కమే దాదాపుగా 130K షాపర్స్. అంటే 130,000 మంది మీద ఇన్కమ్ వస్తుందండి. అంటే ఆయనకి ఎంతవరకు వెళ్తుందండి ఇన్కమ్? చూడండి ఇక్కడ 16 లెవెల్ వరకు ఇన్కమ్ అందుకుంటాడండి. ఎప్పుడైతే ఆయన అంబాసిడర్ 4 అయ్యారో ఆటోమేటికలీ 18 లెవెల్ ఇన్కమ్ అందుకుంటారు సార్. దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ప్లాన్ అండి. మీకు తెలియకుండానే డూప్లికేషన్ అయిపోద్ది సార్. చాలా మందికి ఇంకా దీనికోసం తెలియట్లే. వీళ్ళు ఎప్పుడు చేసే రెగ్యులర్ నెట్వర్క్ మార్కెట్ కింద అనుకుంటున్నారు సార్. ఇది ఈ యొక్క ప్లాన్ ఏంటంటే సార్, మెయిన్ షాపింగ్ పోర్టల్లో ఉండే ఇన్కమ్ మనకు పంచడానికి అండి. అది మెయిన్ అర్థం చేసుకుంటే మీరు అసలు ఎవరైనా కానీ నేను ఇద్దరిని వేయలేను అంటే ఇంత మంచి ఆపర్చునిటీ ఎందుకు చెప్పలేను సార్? ఒక రకమైన భయం వెళ్ళిపోయిందండి అందరికీ. సో ఎప్పుడైతే AMB 4 అయ్యారో 18 లెవెల్ ఇన్కమ్ అంటే 520K అండి. అంటే 5,20,000 షాపర్స్ మీద ఇన్కమ్ అండి. అంటే దాదాపుగా 50 సెంట్స్ లెక్కేసుకున్నా కానీ దాదాపుగా 2.5 కోట్లు సంపాదించుకోవచ్చు సార్ ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే. చూడండి దీని తాలూకా పొటెన్షియాలిటీ చెప్తున్నాను నేను మీకు, ఏ రేంజ్లో ఇన్కమ్ ఉంటుంది అనేది. సో ఇక్కడ ఎప్పుడైతే 20 లెవెల్స్ AMB 5 అయిపోయారో 20 లెవెల్స్ అంటే 2 మిలియన్ షాపర్స్ వరకు కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చండి. అంటే దాదాపుగా 20 lakhs ఇంటూ 50 సెంట్స్ ఒక్కొక్కరి మీద లెక్కేసుకున్నా కానీ మన యొక్క ఇన్కమ్ ఎంత అండి? దాదాపుగా $10 lakh అండి. ఇది దీని తాలూకా బ్యూటీ అండి సింపుల్ గా చెప్పాలంటే. సో ఇంకా ఇంపార్టెంట్ విషయం AMB 6 అండ్ AMB 7. ఎప్పుడైతే AMB 5 అయిపోయారో మీకు $9,000 ఆ రేంజ్ ఇన్కమ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు కేవలం సంవత్సరానికి ఒకసారి పే చేస్తారు సార్. 1,000 + 100 $1,100. దీన్ని పే చేయగానే మీ కిందన 10 లెవెల్స్ వరకు కూడా ఎవరైనా కానీ AMB 6 అయ్యారనుకోండి వాళ్ళ మీద ఇన్కమ్ ఇస్తాడండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే $1,000తో అప్గ్రేడ్ 1000 + 100 $1,100తో ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకున్నారో ఈ $1,000 అల్టిమేట్ గా పైకి 10 లెవెల్స్ పనిచేస్తాయండి. మీ స్పాన్సర్ కి 100, ఆ స్పాన్సర్స్ 100, ఆ పై స్పాన్సర్స్ 100, ఆ పై స్పాన్సర్స్ 100. ఆ విధంగా 10 లెవెల్స్ పైకి వెళ్తాయండి. సైమల్టేనియస్ గా మీ కిందన 10 లెవెల్స్ లో ఎవరు ఎప్పుడు AMB 6 అయినా $100 మీకు వస్తుందండి. ఈ 10 లెవెల్స్ లో ఎంతమంది ఉంటారు సార్? 2,000 మెంబర్స్ ఉంటారండి. 2,000 మెంబర్స్ మీద ఒక్కసారి చూడండి సార్, AMB 6 ఇన్కమ్ $2 lakh అండి. 2,000 మెంబర్స్ మీద ఆయన తాలూకా ఇన్కమ్ $2 lakh అండి. అంటే దాదాపుగా 2 CR అండి 1 year లో అందుకోవచ్చండి. తర్వాత $2,200తోని $2,200తో ఎప్పుడైతే మీరు AMB 7 అవుతారో 20 లెవెల్స్ లో ఎవరు AMB 7 అయినా మీకు $100 పంచుతాడండి.
ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పానండి, ఎవరైతే $129 ఏం అంబాసిడర్ అవుతారో వాళ్ళకి 20 లెవెల్ వరకు కూడా $100 వస్తాయని. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను సార్, 20 లెవెల్ 20 మీకు ఎప్పుడైతే 50 సెంట్స్ లెక్కేసినా కానీ $10 లక్షల వచ్చాయి, అంటే 9 CR అండి ఇండియన్ కరెన్సీ. అలాంటిది 20 లక్షల మంది మీద 2 మిలియన్ అంటే 20 లక్షల మెంబర్స్ మీద $100 వస్తే 20 CR అండి, $20 CR. ఇది పర్ఫెక్ట్ గా కాంపన్సేషన్ ప్లాన్ అండి. ఆ కిందకి ఆటోమేటికల్ మీకు వెళ్తున్న కొలది అన్లిమిటెడ్ అది మీకు ఆటోమేటికల్ మీకు ఎఫెక్ట్ అవుతుందండి. 20 లెవెల్స్ దాటి కూడా మీరు ఇండైరెక్ట్ గా ఇన్కమ్ అందుకున్నట్టే లెక్కండి. ఎందుకంటే 20 లెవెల్లో ఉన్న ఏఎంబి 7 అయ్యాడు, $2200 కట్టాడు, మీకు $100 ఇన్కమ్ వస్తుంది అతని నుంచి. అంటే అతని కింద కూడా లెవెల్స్ మీకు ఇండైరెక్ట్ గా ఇన్కమ్ వస్తున్నట్టే లెక్క సార్. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అంత సూపర్ గా డిజైన్ చేయబడిందండి ఇది. సో దాదాపుగా 20 CR అంటే 1800 కోట్లు సార్ ఇండియన్ కరెన్సీలో. సో ఇది విజన్ తాలూకా రోడ్ మ్యాప్ అని క్లియర్ గా కంపెనీ ఇచ్చిందండి. కంపెనీ 31st ఏమో లాంచ్ అయిందండి, ప్రీ లాంచ్ దశలో ఉంది సార్. ఎప్పుడైతే లాంచింగ్ దశలో వస్తుందో అల్టిమేట్ గా మొత్తం కంపెనీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా లీగల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకు సబ్మిట్ చేస్తుందండి. ఇప్పుడు మనం ప్రీ లాంచ్ దశలో ఉన్నాం. రెండోది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే కంపెనీ వరల్డ్ వైడ్ గా కూడా కమ్యూనిటీ డెవలప్ చేసే పనిలో ఉందండి. ఆ తర్వాత స్ప్రింగ్ 2026 ఇగోండి సార్, ఇగోండి నేను జూమ్ చేస్తున్నాను చూడండి. స్ప్రింగ్ 2026 అంటే మార్చ్ నుంచి జూన్ మధ్యలో కంపెనీ లాంచింగ్ రెడీ అవుతుందండి, అఫీషియల్ లాంచింగ్ కి. సో సార్ ఒకవేళ గాలిబ్ గారు కానీ ఎవరు వస్తే చెప్పండి సార్, మన ఫిరోజ్ సార్ ఎవరు వస్తే ఎవరు సార్, అప్పారావు గారు చూడండి కొంచెం. సో మార్కెటింగ్ టూల్స్ ఫర్ ద మెంబర్స్, ఈ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే సార్, రేపు పొద్దున్న ఫ్యూచర్ లోని మనకి సార్ ఫిరోజ్ సార్ వచ్చారు సార్. ఫిరోజ్ సార్ వచ్చారా? ఓకే ఓకే, ఒక్క నిమిషం సార్. నేను సెషన్ లోకి వెళ్ళిపోయాను కదా, ఇంకా ఎవరు వచ్చారా సెషన్ మన సార్? ఫిరోజ్ గారు వెల్కమ్ సార్, వెల్కమ్. ఈజ్ మై అప్లైనర్ అండి, ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్, మై వెల్ విషర్. థ్యాంక్ యూ సార్. పంకజ్ పాట్లే సార్. సార్ నమస్తే సార్, నమస్తే పంకజ్ పాట్లే సార్. పంకజ్ పాట్లే సార్ కూడా వచ్చారు సార్. राजू चूटे सर, थैंक यू सो मच फॉर कमिंग एंडी. सर एक्चुअली मैं प्लान है ना बहुत इजीली बताना चाहता हूँ क्योंकि टाइम बहुत कम है ना, आप लोग बात करना है इसीलिए. तो थैंक यू सर पाटले जी, आप भी एक बार हाय बोल सकते हैं. राजू चूटे जी, कैरियन सर, कंप्लीट फिनिश द प्लान. ओके सर, थैंक यू, कंटिन्यू करें सर, कंटिन्यू. थैंक यू सो मच, थैंक यू సో మచ్. సో ద వే ఆఫ్ అంటే ఈ కంపెనీ ఒక పర్ఫెక్ట్ గా ఒక రోడ్ మ్యాప్ తో వస్తుందండి. అంటే ఏదో ఆషామాషిగా ఇంతకు ముందు చేసే మీ నెట్వర్క్ మార్కెట్ తాలూకా ఆ దీనిలో మీరు ఉండకండి సార్ దయచేసి. ఈ కంపెనీ యొక్క ఆలోచన విధానం ఒక రోడ్ మ్యాప్, ఒక విజన్ తో ఉందండి. దిస్ ఇస్ ఒక లాంగిట్యూడ్ బిజినెస్ అంటారండి ఇది. వీఆర్ దేర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దిస్ ఇస్ ఎథికల్, దిస్ ఇస్ లీగల్, దిస్ ఇస్ ఎఫిలియేట్ మార్కెట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి సార్ ప్రతి ఒక్కరు కూడా. డోంట్ కంపేర్ విత్ అదర్ ఇర్రెగ్యులర్ ప్లాట్ఫామ్స్ అంటానండి ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ కంపెనీ తాలూకా ఉద్దేశం ఇంకా అసలైన గుడ్ న్యూస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు సార్. ఈ కంపెనీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫేజ్ అంటే దాదాపుగా ఈ ఫాల్ ఆఫ్ 2026 ఎండింగ్ కల్లా కంపెనీ బ్రాంచెస్ పెట్టడానికి రెడీ అవుతుంది సార్. ఫిజికల్ బ్రాంచెస్, ఫిజికల్ అవుట్లెట్స్ విల్ బి గోయింగ్ టు. ఎందుకంటే మనం అందరం స్టార్టింగ్ లో ఉన్నాం సార్, మొదటి 1,00,000 2 లక్షల జాయినింగ్ లో మనం ఉన్నాం సార్. అంటే మనం రేపు పొద్దున్న మామూలుగా ఒక చిన్న షాప్ పెట్టాలంటేనే మనం పెట్టలేము సార్ మనలాంటి వాళ్ళం. అలాంటిది కేవలం 14,000 రూపీస్ మనం పెట్టినందుకు ఇంత పెద్ద సామ్రాజ్యంలో మీకు ఇచ్చే మార్జిన్ ఎంత సార్? 3 వంతులు మనకే పంచుతుంది. వాళ్ళు అమ్మే ప్రతి ప్రొడక్ట్ మీద కూడా ఇక్కడ మనీ జనరేట్ అవుతుంది సార్. మన డబ్బులు మనకు పంచడం కాదు. దిస్ ఇస్ ద బ్యూటీ మెయిన్. ఇది అర్థం చేసుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా. మాట్లాడితే లీగాలిటీ కావాలి, ఇది కావాలి, అది కావాలి. ప్రీ లాంచ్ దశలో ఉన్నాం. when the company will be going to when launching period, launching phase, then you'll be going to see everything, whatever you required the legal things, legal documents, you'll be going to see in our back office. సో అవన్నీ దొరుకుతాయండి. సో ఫస్ట్ మీకు వచ్చిన ఒక ఆపర్చునిటీ లాగా చూడండి సార్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా. సో పెద్ద ఫిజికల్ అవుట్లెట్స్ అంటే నాట్ ఓన్లీ వర్చువల్ అండి, మన కంపెనీ విత్ ఫిజికల్ దీంతో కూడా కంపెనీ మనకి
ఇది చేయడానికి రెడీ అవుతుంది. ఇది మామూలు విషయం కాదు సార్, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి ముఖ్యంగాను. సో అండ్ మెయిన్లీ ద కన్క్లూజన్ పార్ట్ ముఖ్యంగా చెప్పాలంటే సార్, Desalpes gives back to the community through a generous compensation plan. జనరస్ అన్న వర్డ్ వాడారు సార్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇందాకలే, చాలా మంచి ఆలోచనతో ఎక్కువ మందికి ఈ కాంపన్సేషన్ ప్లాన్ లో ఎక్కువ మంది బెనిఫిట్ పొందాలని డిజైన్ చేసిన ప్లాన్ సార్. ఈవెన్ దో హీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్, వాడు ఏ పని చేయలేకపోయారు. 12 levels ఇన్కమ్ ఇస్తారు సార్. మనకు డామ్ షూర్ గా ఎవరైనా కొత్త వాళ్ళు చెప్పేటప్పుడు ఓకే నువ్వు పడుకో, అతను వెనక వచ్చినడేమో లక్షల్లో సంపాదిస్తాడు, ఇతను వేలలో సంపాదిస్తాడు సార్. ఆ వెనక వచ్చిన మనిషి ఎంతమందిని చేయాలి సార్? కేవలం 2 members. 2 members కూడా నేను చేయలేను అన్నాయన ఓకే, అయినా కూడా ఆయన 12 levels ఇన్కమ్ గ్యారంటీ అంది అంటే 8,000 షాపర్స్ మీద ఇన్కమ్ ఇస్తుందండి సార్. యాక్చువల్గా ఈ కమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుందో తెలుసా సార్? ఎప్పుడైతే ఒక నమ్మకం అనేది పోగొట్టుకున్నారో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, షాపర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారు. అంటే వేరే వేరే చెత్త ప్లాట్ఫామ్స్ లో చేసి డబ్బు పోగొట్టుకోవడం వలన ఇంతవరకు మనం ప్రతి సెషన్ లో కూడా డబ్బు పెడుతూనే ఉన్నాం సార్. ఎక్కడ కూడా డబ్బులు తీసిన చాలా తక్కువ, దాఖలాలు చాలా లేవు, అని దొంగ కంపెనీలు తయారయ్యాయి. ఇక్కడ ప్రతిది కూడా $129 లో $120 షేరింగ్ చేస్తుందండి. $9 మాత్రమే కంపెనీ తీసుకుంటుంది బ్యాక్ ఆఫీస్ ఛార్జెస్. అండ్ ఆల్సో మోర్ ఓవర్ కంపెనీ సేల్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ మీద 3 వంతులండి, అంటే 3 parts మనకే ఇస్తుందండి. 1 part మాత్రమే కంపెనీ తీసుకుంటుందండి. సో కన్క్లూజన్ పార్ట్ లో కంపెనీ యొక్క ఉద్దేశం అండి జనరస్, అంటే మనందరూ కూడా ఒక హెల్పింగ్ నేచర్ లో మన కంపెనీ ప్లాన్ డిజైన్ జరిగిందండి. సో న్యూ క్లయింట్స్ మే క్రియేట్ ఎ పవర్ఫుల్ రెసిడ్యువల్ ఇన్కమ్ ఫర్ యాక్షన్ టేకర్స్. ఎవరైతే యాక్షన్ టేకర్స్ గా మారారో, ఎవరైతే దోస్ హు ఆర్ wanted to earn more money, they want to settle their life, they want to get a financial freedom for a lifetime, they have the chance. రండి సార్, దిస్ ఇస్ ద ఛాన్స్. ఎందుకు మనం ఎవరికైనా రిఫర్ చేయాలంటే ఈవెన్ అతనికి మినిమం ఇన్కమ్ ఏమి సార్, ఇక్కడ రెవెన్యూ షేరింగ్ మన మనీ నుంచి అవ్వట్లేదండి, కంపెనీ సేల్స్ చేస్తుంది, ఆ సేల్స్ మీద వచ్చే ప్రాఫిట్స్ మనకి ఇస్తుందండి. సో మీరు ఒక మంచి ఆపర్చునిటీ, యు ఆర్ గివింగ్ ఎ సూపర్ డూపర్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్. What is the risk? They has to put it only $129. $129 only for a lifetime. For a lifetime financial freedom కోసం. Not only for his life అండి, some generations కి, నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటే ఇంటర్నెట్ ఉన్నంత వరకు కూడా షాపింగ్ పోర్టల్స్ ఉంటాయి సార్. షాపింగ్ పోర్టల్ ఎక్కడికి వెళ్తాయండి? మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఈ రోజు అమెజాన్ దాని తాలూకా వర్త్ తెలుసుకోండి సార్. ఒక అవర్కి 250 crores సంపాదిస్తుందండి. INR లో చెప్తున్నాను, ఇండియన్ కరెన్సీలో. వే ఆఫ్ ఎర్నింగ్, వై? బికాస్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువండి. ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది చేతిలోకి. ఎవ్రీబడి ఒక షాప్కి వెళ్ళాల్సిన పని లేదండి, ఉన్న చోటనే కూర్చొని ఇలా షాప్ లో కొట్టుకొని ఒక సెల్ మనకు కావాలంటే ఇలా చెక్ చేసుకుంటున్నాం సార్ మొబైల్లో కూర్చొని. సో 8 billion పీపుల్ ప్రపంచవ్యాప్తంగా ఉంటే అందులో 80% అండి దాదాపుగా ఇప్పుడు షాపింగ్ పోర్టల్ వాడుతున్నారండి. అంటే 6 billion 6 billion అంటే 600 కోట్ల మంది, 600 crores పీపుల్ షాపింగ్ పోర్టల్స్ వాడుతున్నారండి. మనం ఎక్కువ అక్కర్లే, మనం 1,00,000 2 లక్షలు ఉన్నాం సార్. అందులో 1% మనం ఎక్వైర్ చేసుకున్న 6 crore అంటే 600 లక్షలండి. ఓన్లీ 1% మనం ఎక్వైర్ చేసుకున్నా 600 లక్షలు రాబోతున్నాయి సార్ మన కింద. అంటే మనం 1,00,000 2 లక్షల్లో ఉన్నాం, మనం 1 lakh 2 lakhs ఉన్నాం. నెక్స్ట్ రాబోతున్న వాళ్ళు 600 lakhs అండి. అంటే 600 times మెంబర్స్ రాబోతున్నారండి. పడుకున్న వాళ్ళు కూడా స్పిల్ ఓవర్ పడిపోద్ది. వై? బికాస్ దిస్ ఇస్ ఎ గ్లోబల్ స్పిల్ ఓవర్ ఓన్లీ ఇన్ 2 matrix. వెరీ ఫాస్ట్ మ్యాట్రిక్స్ అండి 2 matrix. కావాలంటే ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేయండి. సో కంపెనీ తాలూకా ప్లాన్ ఎక్సలెంట్ అండి. సింప్లీ ఆఫర్ డిస్కౌంట్స్ ఆఫ్ యోర్ క్లయింట్స్. చూడండి, యూ విల్ బి పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ లైక్ యూ హ్యావ్ నెవర్ బీన్ బిఫోర్. ఇంతవరకు మీరు ఎక్కడ చూడలేదని చెప్పిందండి కంపెనీ ఈ యొక్క సిస్టమ్ ని. ఎందుకంటే యు ఆర్ ద పార్ట్ ఇందులోని. మీరే ఒక షాపర్స్, మీరే ఎర్నర్స్, మీరే ప్రాఫిట్ టేకర్స్, అండ్ యు ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కంపెనీ. సో start your business today and take advantage of strategic position. Start your business today and enjoy possible tax benefits. Okay, build your generational business transferable of your descendants. Sir, మన యొక్క నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక మంచి ఒక
అసెట్ అనుకోండి సార్. మనం ఒక ల్యాండ్ కొనుక్కున్నాం, లేదా ఒక ఇల్లు కట్టాం, ఒక హౌస్ కట్టాం, అది నెక్స్ట్ జనరేషన్ కి ఒక అసెట్ అండి. దాన్ని మించిన అసెట్ అండి ఇది. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు ఎర్న్ సమ్ జనరేషన్స్ అండి. 7 జనరేషన్స్ అంటాం కదా, ఆ 7 జనరేషన్స్ కి వెళ్ళిపోద్దండి అది. కేవలం ఎంత పడుతున్నాం సార్ రిస్క్ మనం? 14,000 రూపీస్. సో దిస్ ఈస్ ద కంక్లూజన్ పార్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లెట్స్ బ్రేక్ టుగెదర్ ద ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే ఇక్కడ మోడ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇక్కడ చూడండి సార్, ఏదైతే ఇప్పటి వరకు ఉన్న నెట్వర్క్ మార్కెట్ లో ఉండే ఏవైతే మనకి శృంఖలాలు అంటాం కదా, మనం చూడండి కట్టి పడివేయబడి మనం అందులోంచి బయట పడలేకపోతున్నాం కదా. ఆ నెట్వర్క్ మార్కెట్ లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పగలగొడదాం. టేక్ యాక్షన్ టుడే. దేనికి సార్? టు గెట్ అ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ క్లియర్ గా సింబల్ ఉంది చూడండి సార్. కావాలంటే కనిపించకపోతే నేను మళ్ళీ జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ద సింబల్ అంత క్లియర్ గా కంపెనీ చెప్పిందండి. ఆర్ యూ రెడీ ఫర్ ద న్యూ లైఫ్ దట్ అవేట్స్ యూ? మీకోసం ఎదురు చూస్తుంది ఇఫ్ యు ఆర్ రెడీ అని సార్ చాలా సింపుల్ గా చెప్పిందండి కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ప్రతి మన ఎస్పెషల్లీ మన లీడర్స్ పంకజ్ పాట్లే సార్ అండ్ మెయిన్లీ మా మా రాజు చూటేజీ అండ్ మై అప్లైనర్, మై లవబుల్ అప్లైనర్ అండి ఫిరోజ్ సార్. అందరికి వెల్కమ్ అండి. సార్ గాలిబ్ సార్ వచ్చారా అండి? లేదు సార్, రాలేదు గాలిబ్ సార్. గాలిబ్ సార్ రాలేదా? హలో. ఓకే, నో ప్రాబ్లం. వస్తా అన్నారు, యాక్చువల్ గా మాట ఇచ్చారు, చూద్దాం. ఓకే, సో అంటే సో మచ్ సార్. మేబీ లాస్ట్ లో సో నేను రావచ్చు మైక్ అనుకుంటాను సార్. ఫిరోజ్ గారికి ఇస్తున్నానండి, కొంచెం మేబీ లాస్ట్ లో రావచ్చు. ఓకే, సో అప్డేట్స్ ఒకసారి చెప్పాను సార్. $129 ఒకసారి గుర్తు చేసాను సార్ ఫిరోజ్ గారు. అండ్ నెక్స్ట్ మనం పంకజ్ పాట్లే సార్కి ఎవరికైనా ఇస్తాం మనం అవకాశం. యా, మైక్ ఓ టు మై అప్లైనర్, మై స్పాన్సర్, మై బ్లెస్సర్ ఫిరోజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సోమశేఖర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ వండర్ఫుల్ ప్లానింగ్ సార్. గ్రేట్ఫుల్. దింపేశారు సార్ హార్ట్స్ అండ్ బ్రెయిన్స్ లో. ఎవరైతే ఓపెన్ ఉందో ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకు మైండ్ బ్లాస్ట్ అయి ఉంటుంది సార్ ఖచ్చితంగా. సో ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ వన్స్ మోర్. సో ఫ్రెండ్స్ ఆల్ దట్స్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. హలో సార్. హలో. యా యు ఆర్ ఆడియబుల్ సార్. క్యారీ. ఓకే సార్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే సార్ చెప్తూ వచ్చారో ఇప్పుడు చూడండి. యాక్చువల్గా మనం 129 కడితే 20 లెవెల్స్ అనేది కాదు, కానీ కనీసం మనకు నాన్ వర్కింగ్ లో జస్ట్ 12 to 14 లెవెల్స్ వెళ్ళడానికి అయితే ఉందండి. ఎప్పుడైతే 129 కట్టిన తర్వాత అంటే సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ కానీ అఫ్లైట్ కానీ ఏదైనా అనుకోవచ్చు మనం. ఏదైతే మనము ఎట్లయితే మనం ఇళ్ళలో ఫోన్స్ కానీ టీవీకి ఎలా అయితే రీఛార్జ్ చేసుకుంటాం, అదే విధంగా సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఇవే ఉంటాయి లైఫ్ టైం. ఒక సిమ్ తీసుకుంటే ఒక రోజు 2 రోజులు వాడంగా, అట్లనే మంది సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ప్రతి ఎవ్రీ మంత్ ఉంటుంది అనమాట. అది బై డిఫాల్ట్ వచ్చి మనకు మన ఒక్కసారి మట్టుకే మన జోబి నుంచి పెడతామండి ఫ్రెండ్స్. తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ లో నుంచి బై డిఫాల్ట్ ఆటోమేషన్ మోడ్ లో తీసుకుంటుంది. దాంతోపాటుగా ఏదైతే 129 చెప్పానో 12 to 14 లెవెల్స్ నాన్ వర్కింగ్ అనుకున్నాం. అదే కనుక కనీసం మనమిద్దరం అనే కోవాలో వెళ్తే కనుక ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలైన రియల్ అయిన ఇన్కమ్. 2/2 20 లెవెల్ ఇన్కమ్ అంటే డూప్లికేషన్. మనం ఇది ఒక ఇద్దరిని లైఫ్ ఇస్తే కింద వాళ్ళని కూడా సేమ్ డూప్లికేషన్ చేపించి కింద అందరూ అదే పని చేస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనము 100% చూడండి, 1,00,000 మంది వచ్చిన 2 లక్షల మంది వచ్చిన చాలా ఇబ్బంది అంటే అక్కడ చెప్తాను. ఓకే, ఆర్కి వస్తున్నాను సార్. ఓకే, నో ప్రాబ్లం. ఇంకోటి సార్, ఈ రోజు వచ్చిన మన మెయిన్ అప్డేట్స్ లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. సో దానికి కొద్దిగా కొంత గొప్ప మన లీడర్స్ది ఏదో ఒకటి తప్పిదం జరిగింది. కాకపోతే దాన్ని నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. అది ఎటువంటి క్లారిఫికేషన్ అంటే, మీరు చూడండి, మన
డాష్ బోర్డ్ని ఓపెన్ చేస్తే మనకు కనపడుతుంది ఏంటి, $129 యాక్టివ్. ముందైతే మనకు యాక్టివ్ కనపడతా ఉండింది, అంటే పే చేయని చేయకపోయినా యాక్టివ్ అని కనపడతా ఉంది. చూసారా మీరు? హలో. Yes, sir. Clear, sir. You can carry on. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో అదే విధంగా ఇక్కడ 129 మనకు కోడెడ్, ఇప్పుడు మనకు రెడ్ కలర్ లో చూపిస్తుంది ఏంటంటే మన కంపెనీ ముందే చెప్పింది సార్ ఏమని, 129 అనేది చాలా మంది కోరిక ప్రకారం, అంటే బై డిఫాల్ట్ అది లాక్ సిస్టంలో, అంటే మనకు కావాలంటే స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మట్టుకే దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇన్ కేస్ అది 1 to 10 days అని కూడా ఉంది చూడండి సార్, అలా రెడ్ మార్క్ లో 1 to 10 days ఎందుకు ఇస్తుందంటే, ఇప్పుడు సపోజ్ నవంబర్ 1st నుంచి బిఫోర్ 10వ తేదీ లోపల, ఎందుకంటే మనకు క్రోమ్ జాబ్ అనేది 15 ఎవ్రీ మంత్ 15 కి రన్ అయినప్పుడు బిఫోర్ కనుక 129 మనం ఉంచేస్తే మనం యాక్టివ్ ఫామ్ లో వస్తాం సార్. యాక్టివ్ ఫామ్ లో వస్తూనే ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. ఆ స్విచ్ ఆన్ ఆఫ్ అనేది మన చేతుల్లో ఉంటుంది. ఉంది కదా అనేది వాడేసి మనం వాడిన బిఫోర్ 1 to 10 బిఫోర్ పెట్టేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ పెట్టకపోయినప్పుడు మనకు కింద నుంచి రావాల్సిన ఏదైతే ఫలాలు ఉన్నాయో అవి రాకపోతాయి అనేది మెయిన్ థింగ్, అంతే. అది అక్కడ మరేదైతే ఏం లేదు. ఇది చిన్నదానికి మనము టెన్షన్ తీసుకున్నాం. ఇంకోటి ఏంటి, మనం ఇంతవరకు పేమెంట్ ఏరు కానీ $1 కూడా తీసుకోలేదు. అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు కంపెనీకి. ఎందుకంటే ముందు నుంచి అయినా సరే ఎప్పుడైనా సరే విత్డ్రాలే చేయలేదు, నెక్స్ట్ వాళ్ళు పేఅవుట్ ఏం తీసుకోలేదు. అలాంటి వాళ్ళు ఇక్కడ 129 మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ₹1 కూడా తీసుకోలేదు కాబట్టి బై డిఫాల్ట్ వాళ్ళకు ఆటోమేషన్ మోడ్లో కంపెనీ తీసుకెళ్తుంది. ఇన్ కేస్ వాళ్ళకు కొంత గొప్ప సపోజ్ 49 50 వచ్చి ఉంటుంది, ఆ 50ని కాస్త ఏదో మన ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకోవడానికో లేదంటే ఏ టూల్ని కొనుక్కోవడానికి కోసమో వాడేసారు అనుకుందాం. అప్పుడేమవుతారు, ట్రాక్ అనేది తప్పిపోతారు. ఆ ట్రాక్ ని కాపాడడం కోసమే ఇప్పుడు కంపెనీ ఏదైతే ఇప్పుడు మనకు AMB7 వాళ్ళకు $1,806 ఇచ్చింది. అంటే రియల్ గా ఎవరైతే తప్పు చేసి 4 or 5 6 లెవెల్స్ పోవడానికి ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే ఈ $129 కంపెనీ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఏదైతే మనకు క్రోమ్ జాబ్ రన్ అవుతానే మళ్ళీ వాళ్ళు బైబ్యాక్ చేసేయాలి, లేదా క్యాష్ ఉంటే అఫోర్డబుల్ అంటే క్యాష్ చేసి కూడా తీసుకోవచ్చు సీనియర్స్కి. సో ఇంతే అండి, ఈ 129 గురించి ఇదే, మనం పెద్ద టెన్షన్ తీసుకునే అవసరం లేదు. కొత్త సిస్టమ్ అది మనకు అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి మనకు తెలియకపోవచ్చు. నెక్స్ట్ మనకు 13th కల్లా ఇంకా సెటరేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి డిపాజిట్ ఆప్షన్ కూడా వచ్చింది మనకు. దాంతోపాటుగా ఇది కూడా ఈ ఆప్షన్ కూడా మనకు చూపిస్తుంది. అంటే బై డిఫాల్ట్ చాలా మంది తెలిసి తీసేస్తున్నారు కాబట్టి దాన్ని లాకింగ్ సిస్టమ్ ఇది 129 అంటే చూడండి ఇప్పుడు త్రీ టైప్స్లో, ఏది ఫస్ట్ $100, మళ్ళీ $20, $9. ఈ 3నే మనకు ఒకటి గ్రీన్ కలర్ యాక్టివ్, ఇంకోటి రెడ్ కలర్లో చూపిస్తుంది స్విచ్ అనేది. దీన్ని గమనించండి. మనకేమంటే ఇది ఎప్పుడు కానీ మనము ఆడ లాక్స్ అంటే మనది కాదన్నట్టు, ఎట్లయితే బ్యాంక్లో మనం సేఫ్ సైడ్లో పెట్టుకుంటాం కదా, మినిమం బ్యాలెన్స్ 500 అట్లా 1000 అట్లానే మంది 129 పెట్టుకోవడం వల్ల యాక్టివ్లో ఉంటుంది ఫ్రెండ్ మన ఐడి అనేది. ఇన్ కేస్ దీని వల్ల మనం తప్పిదం చేస్తే మనకి కింద నుంచి రావాల్సిన ఫలాలు ఏదైతే ఉన్నాయో లేదా AMB లెవెల్స్ కానీ కోల్పోవడానికి అవకాశం ఉందని ఒక చిన్న క్లాష్ ఇస్తుంది కంపెనీ. అది ఒక డెడ్ లైన్ అనుకోవచ్చు. అంత మాత్రాన ప్రతి ఒక్కరూ 129 మెయింటైన్ చేయాలనేది కాదు ఉద్దేశం. నవంబర్ 1st నుంచి డిసెంబర్ 10 లోపల అని చూపిస్తుంది, అంటే 10వ తేదీ లోపల దీన్ని మెయింటైనింగ్ చేయాలనేది. 15th కి మనకు క్రోమ్ జాబ్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినప్పుడు మనకి ఏదైతే రావాల్సిందో RV కమిషన్స్ కానీ మ్యాచింగ్ బోనస్ కానీ అన్ని ఎవ్రీ 7 daysకి ఒకసారి రీసైకిల్ అయ్యి మనకు మంత్కి ఒకసారి పేఅవుట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. మెయిన్ అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంకా రాబోయే దాంట్లో ఇంకా మంచి అప్డేట్స్ వస్తాయి. మన క్రోమ్ జాబ్ నడిచిన తర్వాత మీరే చూస్తారు, అద్భుతాలు చూడబోతారు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. సో ఇప్పుడు మన గ్రేట్ సీనియర్ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో పంకజ్ పాట్లే సార్ అండ్ రాజు చూటే సార్, వీళ్ళని ఒకసారి ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. హలో, గుడ్ ఈవినింగ్ పంకజ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ प्लेटफॉर्म, वेलकम टू अवर प्लेटफॉर्म सर. और अपने कम्युनिटी के लिए 2 बातें सुनाने के लिए और
चंद अपडेट्स या और अच्छी तरह से हम लोग को और समझाने के लिए आपका बहुत बहुत धन्यवाद सर। इतने बड़े मंच पे आके हम लोग को भी चांस दे रहे, अपने टीम को ग्रोइंग करने, आपका एकदम कीमती वाला वक्त को इधर पे बिताने के लिए आए। बहुत बहुत धन्यवाद सर। वेलकम पंकज सर, ओवर टू यू सर। राजू छूटे सर। सर राजू छुटे थैंक जी। यू थैंक यू। थैंक यू सो मच सोमा सर एंड फिरोज सर, बहुत बहुत धन्यवाद आपका। और आपके तेलुगु मीटिंग में जो जूम की मीटिंग होती है उसमें आपने बहुत ही बेहतरीन तरीके से प्लान को प्रेजेंटेशंस किए, क्योंकि हमें तेलुगु नहीं आती है फिर भी हम समझ रहे थे जो आप बता रहे थे। दिल से आपका शुक्रिया करते हैं, धन्यवाद करते हैं। और वाकई में दोस्तों, ये जो सिस्टम है, ये जो बिजनेस है, ये अपने आप में एक अजूबा है। इसको हम 8वां अजूबा कहते हैं। फिरोज सर, आप ट्रांसलेट करेंगे? मैं सर कर रहा हूँ सर, करूंगा सर, जरूर सर। ओके, अभी ओके। करूँ सर, करूँ सर। हाँ ఓకే जी जी। ఫ్రెండ్స్, మన రాజు చూటే సార్ గారు చెప్పడం ఏంటంటే, మనకు ఈ తెలుగు ప్లాట్ఫామ్ లో యాక్చువల్గా మనకు తెలుగు అనేది అర్థం కాదు, కానీ మీ ఆయన చెప్పే మీ ఆవేదన అయితే ఏది ఉందో, ఏదైతే మీరు చెప్పబోతున్నారో దాన్ని అయితే అర్థం చేసుకోగలరు మన ప్లాన్ లో. ఎంత నీట్గా, ఎంత క్లారిటీగా చెప్తున్నారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు సార్. దాంతో కంపెనీ యొక్క ప్లాట్ఫామ్ చెప్పాలంటే ది వరల్డ్ లో 8th వండర్ అని చెప్పగలం. అది ఏ విధంగా అనేది సార్ చెప్తున్నారు. సార్ కంటిన్యూ సార్. थैंक यू सो मच सर। माय डियर फ्रेंड्स, ये जो हमें बिजनेस मिला है डैश हेल्पर्स, ये दुनिया का सबसे बेहतरीन कोहिनूर हीरा मिला है। अब इस कोहिनूर हीरे को हमें तराशना है ना। तो ये बिजनेस दुनिया का सबसे बड़ा बिजनेस, सबसे बढ़िया बिजनेस हमारे पास जो आया है वो हमारे इंडिया के फर्स्ट डायनामिक लीडर, और हमें अभी आपको पता होगा डेनियल सर हमारे जो सीईओ है, उन्होंने हमारे मोहम्मद गालिब सर को इंडियन कम्युनिटी के सीईओ ऑफिशियली बोल दिए है। तो उनके लिए बहुत बहुत धन्यवाद करते हैं हम डेनियल डेल्पे सर का, जो इतनी बड़ी महान सोच के साथ में हमारे साथ में है, खड़े हैं, और वो हम सबको आर्थिक रूप से आज़ाद करना चाहते हैं। फिरोज सर कंटिन्यू। ఓకే సార్, ఓకే సార్, ఓకే. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే మనకు ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకు ప్రపంచంలోనే ది బెస్ట్ ఏదైనా వజ్రం ఉందంటే ఆ కోహినూర్ వజ్రం లాంటిది, దాన్ని మించినది కూడా చెప్పొచ్చు మన ఒక బిజినెస్ ఆపర్చునిటీ. సో మనకు అందరికీ దొరకడం మన స్వభావము, ఎక్కడో ఒకదాని మనకు దేవుడు రాసి పెట్టింటేనే ఇలాంటి ప్లాట్ఫామ్ దొరికి ఉంటది అని సార్ మాటల్లో చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే మన బిజినెస్ ఉందో ముఖ్యంగా మన కంపెనీ సిఇఓ డానియల్ సార్ ఏదైతే మన కంపెనీ మన ఇండియాని ముందుండి నడిపిస్తున్న గ్రేట్ లీడర్ గాలిబ్ సార్, ఎంత గాలిబ్ గారిని ఎంత పొగిడినా తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆహర్నిశలు మనకి ఏం కావాలి, యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన మ్యారేజ్ డేని కూడా మర్చిపోయి ఆహర్నిశలు పనిచేస్తుంటే వాళ్ళు మిస్సెస్ గుర్తు చేస్తే ఆయన మ్యారేజ్ డే మర్సరీ చేసుకున్నారు. అదే రోజున మన సిఇఓ గారు ఆయన్ను పొగుడుతూనే, అంటే నాట్ ఓన్లీ మీరు మరో సిఇఓ, నేను కాదు సిఇఓ, ఇక్కడ మనకు ప్రపంచవ్యాప్తానికి కనపడొచ్చు, కానీ మీరు ఇండియాకి ఒక సిఇఓ అంటే ఎంత ప్రాధాన్యత వహిస్తున్నారు చూడండి మన గాలిబ్ గారు. సో మన గాలిబ్ గారిని ఆయన మైండ్ లో పెట్టుకుంటూనే మన సిఇఓ హోదా ఇచ్చారండి డానియల్ గారు. అంత మంచి సిఇఓ దొరకడం మనకు నిజంగానే గ్రేట్ఫుల్ సార్. కంటిన్యూ సార్. थैंक यू सर, थैंक यू सो मच। तो दोस्तों, बस ये सिस्टम को सिर्फ हमें समझना है, सीखना है, और शिद्दत से हम अगर इस बिजनेस में लग जाते हैं तो काम है वो 101% यहाँ पर तैयार हो जाता है। 1% यहाँ पर सभी कामयाब होंगे, लेकिन उसके लिए हमें इस निरंतरता बहुत जरूरी है। निरंतर मतलब कि इस बिजनेस को हमें कंटिन्यूटी में करना पड़ेगा। अगर हम या 6 महीना इस बिजनेस को कर लेते हैं, शिद्दत से कर लेते हैं, तो EMB से हम 90 दिन के अंदर अंदर ही
है, क्योंकि हमने AMB7 मात्र 15 दिन था जब शुरू में हम इसमें रजिस्ट्रेशन किए थे, और 15 दिन में हमने AMB7 किया था। और सबसे गर्व की बात यह है कि हमारे सोमा शेखर सर, जो एक डायनामिक लीडर है, जिन्होंने ओनली 3 डेज में AMB7 रैंक को हासिल किया। तो सर को मैं बहुत बहुत धन्यवाद देता हूँ। ఓకే कंटिन्यू सर। ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ फिरोज सर। సో మన ఒక కంపెనీ యొక్క సిస్టమ్ ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సిస్టమ్ అనేది ఎంత మనము అర్థం చేసుకుంటామో, దాన్ని మన నరాల్లో ఎక్కించుకుంటామో, లేదంటే మన బుర్రలోకి ఎక్కించుకుంటామో, ఏ విధంగా అయితే ఈ సిస్టాన్ని అర్థం చేసుకుంటామో, ఖచ్చితంగా మీరు ఇక్కడ నిరంతరంగా నాట్ ఓన్లీ ఈ రోజు వచ్చి రేపు పడుకొని ఇట్లా కాకుండా నిరంతరంగా దీన్ని మనం శ్వాసగా ఒక ఆశగా దీని గాని మనం తీసుకోగలిగితే నూటికి నూటికి 101% అంటే गालिब सर, నూటికి सर गालिब जी आ गया एक बार सर। एक बार हैंड रेज कर दीजिए सर। आपका आपको मैं ढूंढ रहा हूँ सर। गालिब जी వచ్చారంట, गालिब గారు। सर गालिब जी आ गए हैं? సార్ గాలిబ్ సార్ హలో या हाँ, गालिब सर आ गया सर, आ गया। थैंक यू सर, थैंक यू सर, थैंक यू सो मच फॉर कमिंग ఓకే सर। సార్ गालिब जी आप ही के लिए इंतजार कर रहे हैं सर हम लोग। सर आपके लिए अपनी कायरा कम्युनिटी से तहे दिल से बहुत इंतजार कर रहे हैं सर। आप इतने बड़े इस मंच पे अपने तेलुगु कम्युनिटी के लिए आपने पहली टाइम आए, आपका बहुत बहुत धन्यवाद सर। आपका हॉटली वेलकम सर। थैंक यू सो मच सर। थैंक यू शोभा शेखर जी। सबसे पहले आपके ग्रेट लीडर पंकज पाटले जी भी हैं, उनको भी को होस्ट कर दीजिए, एंकरेज किए हुए हैं। ठीक है सर, उसको बहुत पहले ही कर नहीं लिया सर, सर। हाँ बीच फिर में से सर वो कट लीव हो गया था। बीच में कट गया सर हाँ सर जी। ठीक है सर। वेलकम वेलकम गालिब सर, कंटिन्यू। और हमारे राजू छूटे सर भी है सर। अरुण जाट जी भी हैं। जी सर। ओ अरुण जी, अरुण जी थैंक यू सो मच फॉर कमिंग सर, अरुण जी। अरुण जैट जी आप भी, सर आपका भी बहुत बहुत स्वागत सर। अपने कम्युनिटी को थैंक यू सपोर्ट सो मच देने फॉर आए कमिंग। आपने, आपका बहुत वैल्यूबल टाइम देकर आए थैंक यू सर। थैंक यू सर, थैंक यू थैंक सर हमारा मंच इतना हमारे थोड़ा वो बॉस आ गए हैं, हमारे सुपर हीरो गौलेब सर आ गए हैं। फिरोज यस सर, यस सर। हमारे एमडी गालिब सर आए हैं। हम सब के हाँ सर। सुपर अपलाइन है ना, तो यस हम यस उन्हें सुनना चाहेंगे। जी सर, जी सर, जरूर सर जरूर। हाँ सर गालिब सर, आपके चंद बातों के लिए बहुत तरस रहे सर। अपनी कम्युनिटी बहुत इंतजार में है सर। प्लीज सर आप इस वेलकम मंच पे वेलकम गालिब सर। है। वेलकम गालिब सर, वेलकम वेलकम वेलकम। वेलकम सभी सर। लोग सर, तालियों वेलकम से गालिब स्वागत। जी, बहुत अच्छा है सर। वेलकम आप वेलकम। बहुत आगे हैं। तालियों नमस्ते। से और अपने हाँ सर, आपको हम टाइम दिए थे सर, 8 बजे के करीब हम आ जाएंगे। जी 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 सर। ठीक है सर, जरूर जरूर सर, आप ही के लिए ढूंढ रहा हूँ सर मैं। आप जब आएंगे आप ही के बारे में से हम सोच रहे हैं, ढूंढ रहे हैं बहुत बार बार मैं आप पूछते आ रहा हूँ, आप आगे आप जी करके। ए थैंक ढूंढते यू। होंगे, मेरा नाम में जी एच रहता है, इसकी वजह से नहीं मिल रहे थे। हाँ, मैं जिए जिए करके मैं ढूंढ रहा हूँ सर, मैं समझ गए इसीलिए समझ गए। मैं आपको समझ जी ढूंढ नहीं पाया भाई सर। थैंक यू सो मच सर, वेरी हैप्पी। ठीक है सतीश सर, मंच चिवाने जी भी है हैं, सर। आप उनको भी MB7 है, को होस्ट कर दीजिए, हैंड रेज किए हुए हैं सोमा सर। जरूर जरूर सर, जरूर सर। सतीश तिवारी जी को ले लिए सर। चिवाना, और सतीश बहुत ही चिवाना। अच्छा तिवारी सर होस्टिंग कर रहे थे थैंक यू हमारे सो फिरोज मच जी। साहब। जी सर। और हाय सर। बहुत अस्सलाम ही वालेकुम। वालेकुम अस्सलाम। अच्छा, खुशी महसूस होता है आप सबों का इस तरीके का प्रयास देखकर। एक अच्छा पहल आप सोमो शेखर जी, फिरोज जी, आप सभी मिलकर कर रहे हैं अपने टीम के ग्रोथ के लिए। और आपका ये छोटे छोटे स्टेप्स आपको आने वाला कल में एक बहुत बड़ा रिजल्ट देने वाला है। और जैसा कि आप भी साउथ इंडिया में एक बड़ा टीम क्रिएट किए हैं, तो हमें उम्मीद है कि बहुत सारे लीडर्स का कल्याण आप करने वाले हैं जो साउथ इंडिया में हैं। और आपके थ्रू वहाँ पे प्लान गया है, तो रियली
ये जो मोमेंट चल रहा है अभी हम लोगों का, ये 2-4 दिन गुजारना आप लोगों को भी लगता होगा बहुत अजब सा। कब 15 तारीख आ जाए, कब आपका कमीशन अपडेट हो जाए, है ना। तो हम भी उसी जरूर में सर। से हैं, हमें भी अपने कमीशन का इंतजार है। हम भी लोगों के चेहरे पे हंसी देखने का इंतजार कर रहे हैं, क्योंकि 15 तारीख के बाद जो बूम आने वाला है इस इंडस्ट्रीज में, आज तक ऐसा बूम नहीं आया होगा किसी भी नेटवर्क मार्केटिंग में, ये मेरा बिलीव है। और आप सभी देखेंगे, क्योंकि लाखों लाख लोग इंतजार कर रहे हैं कि कंपनी ऑटोमेटिक में कब जाएगी तो फिर हम आएंगे। ऐसे लाखों आईडीज हैं जो बाहर से वेट एंड वॉच के सिचुएशन में खड़ी है। और 15 तारीख के बाद बहुत यहाँ भीड़ लगने वाला है। और इसी बीच में आप सभी का जो प्रेजेंटेशन हो रहा है, आपके तेलुगु लैंग्वेज में करते हैं ना आप? हाँ सर, जी सर, जी सर। हाँ मैं ट्रांसलेट सर तेलुगु लैंग्वेज नहीं करता हूँ हाँ सर हाँ हाँ हाँ। प्रेजेंटेशन। या जी, मैं सोमशेखर। और बहुत जल्दी प्लान करेंगे हम आप सभी के बीच में आकर मिलने का। मे बी इसी मंथ के लास्ट में या फिर नेक्स्ट मंथ में हमें आएंगे, आप सबों के साथ मिलकर सेलिब्रेट करेंगे मोमेंट को। सुपर क्योंकि सर, सुपर। क्योंकि हम सब जो काम करना है पहले इस 10 महीने में जो किए हैं, और अब हम लोगों के बीच में सिर्फ एक सभी लीडरों से मिलना है जिन जिन से हम ऑनलाइन मिले हैं, और मिल के खूब सारा जश्न मनाना है। क्योंकि ये जश्न हमारी कोई छोटी मोटी जश्न नहीं है, ये पूरे करियर को ब्राइट करने की जश्न है। ये एक असफल लोगों को सफल करने की जश्न है। तो बहुत ही अच्छा महसूस होगा जब हम सब एक साथ मिलकर सेलिब्रेट करेंगे, एक दूसरे को कॉन्ग्रेचुलेट करेंगे। तो रियली ये देखिए सर, मुझे जाना होगा, डैनियल सर का कॉल आ रहा है। जी सर, आप संभालिए, मैं अभी इसको तेलुगु में ट्रांसलेट तब ఓకే तक है ఓకే ना। मैं హలో ఫ్రెండ్స్, సార్కి వచ్చి డానియల్ సార్ నుంచి ఫోన్ వచ్చింది, ఎమర్జెన్సీ. సో సార్ ఏదైతే అతను మనకు హిందీలో చెప్పారు, నేను దాన్ని మన తెలుగులో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రాబోయే దినాల్లో మనకు చాలా పెద్ద ఎత్తున ఆ, చాలా ప్రళయం అనేలాగా 15వ తేదీ అనేది చాలా ముందుంది మనకు. దాంతో పాటుగా ఎవరైతే ఈ యొక్క ప్లాట్ఫామ్ ని, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ని చిన్న చిన్నగా డెవలప్ చేస్తూనే మన ఆంధ్ర, తెలంగాణ, అంతేకాకుండా కర్ణాటక ఇటు సైడ్ అంతా డెవలప్ చేస్తున్న ప్రతి ఒక్క లీడర్ కి, మన ఆ, సోమశేఖర్ సార్కి, ఫిరోజ్ సార్కి, సో నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మన గాలిబ్ గారు తెలియజేస్తున్నారు అతని భావవేదనలో. దాంతో పాటుగా 15వ తేదీన ఏదైతే మనకు భూమి వస్తుందో, భూమి మీన్స్ ఒక బూస్ బాంబ్స్ మ్యాన్. మన 15వ తేదీ అనేది మీరే చూస్తారు, ఎంత లాక్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ ని చాలా మంది 1000 కళ్ళతో కాదు, లక్షల కళ్ళతో వెయిట్ చేస్తున్నారు ఈ 15వ తేదీ కోసం. ఈ 15వ తేదీ తర్వాత మీరు చూడబోతారు ఈ ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రళయాన్ని ఏమన్నా అనుకోండి, ఇది మాటల్లో వర్ణించలేనిది అని సార్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్తున్నారు సారు. దగ్గరలో మన అందరి కమ్యూనిటీ కోసం ఈ నెల లేకపోతే వచ్చే నెల మన అందరి మధ్యలో, మన అందరితో, ఇంతవరకు మనం ఆన్లైన్ లో చూసాం సార్ని, లైవ్ లో కలవబోతున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక మనకు గాడ్ ఆఫ్ గిఫ్ట్ అనొచ్చండి. ఎందుకంటే ఇంత మంచి గిఫ్ట్ ఇవ్వడము మన గాలిబ్ గారికే దక్కుతుంది. ఇది మన మధ్యలో, మన కోసము, మన కమ్యూనిటీ కోసము, మన కమ్యూనిటీని డెవలప్ చేయడం కోసము ఇదివరకు మనం ఆన్లైన్ లో చూసాం, ఇంకా లైవ్ లో చూడబోతున్నాం ఫ్రెండ్స్ త్వరలో మన గాలిబ్ గారిని. సో అదే అతను మనకు తెలియజేశారు ఫ్రెండ్. చాలా మనకైతే హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. అతన్ని ఎప్పుడెప్పుడు కలుస్తామా, ఎప్పుడెప్పుడు చూస్తామా లైవ్ లో, ప్రతి ఒక్కరికి ఈ ఆవేదన ఉంటుంది ఫ్రెండ్. సో ఇది త్వరలో మనకు ఈ ఆశను, ఈ కళను నిర్వర్తిస్తున్నారు మన గాలిబ్ గారు. సో వచ్చేసారు మన గాలిబ్ గారు. సార్ కంటిన్యూ సార్, కంటిన్యూ సార్. फिरोज सर, मुझे अभी जस्ट एक जूम में जाना है डैनियल सर के साथ, टेक्निकल टीम के साथ। मैं अभी सॉरी आप लोगों को समय नहीं दे सका, लिप कर रहा हूँ जी क्योंकि सर, आपके सामने ही कॉल आ गया सर, और वो इम्पोर्टेंट है मेरे पूरे कम्युनिटी के लिए।
सर कोई मुश्किल नहीं सर, हम लोग अभी आपने जो भी बात रखा मैं तेलुगु में ट्रांसलेट कर दिया। हमसे आप डायरेक्ट भी मिलना हमारे लिए बहुत गॉड ऑफ गिफ्ट है सर। बहुत बहुत मेहरबानी है सर हम लोग के ऊपर आपकी। थैंक सो आप थैंक यू थैंक यू सर सो आपको। मच सर, थैंक यू सो पाटिल मच सर गालिब जी। आपके सामने। कंटिन्यू Thank सर, you, sir. सर थैंक आपको यू, जाओ सर, अपने काम करो सर उधर पे। हम लोग इधर बाय सर, बाय, देखते हैं। थैंक बाय यू सर, सो मच गालिब जी। थैंक यू सो हमारा मच सर। हमारे पास आए थे, वही हमारे लिए बहुत महत्वपूर्ण है सर। हाँ सर, अब तक आपका बाय बहुत सर। कीमती वक्त हम लोग के लिए बहुत बढ़िया सर। बहुत बहुत थैंक यू सर। धन्यवाद सर। सर सर तो राजू चूटे जी बहुत अच्छी तरह बोल रहे हैं सर, हम लोगों को इतना अच्छी तरह, इतना सो हमारे लिए ये इतना अच्छे लीडर है सर, हमारे अपलाइनर्स है ना, हमारा अपलाइनर्स रिस्पॉन्सिबल लीडर्स हैं सर, हमारे लिए आगे है। तो राजू चूटे जी को अभी अभी बात सर कर रहे पंकज हैं। पाटले, सर पंकज पाटले सर भी है सर, पंकज पाटले सर भी बात करेंगे। ठीक है हाँ सर, सर। आप उनको बुलाइए सर, जी सर। पंकज जी को बुलाइए, ठीक है सर, करेंगे। राजू चूटे जी तो सर बात कर लिए। सर ग्रेटली सर, हार्टली वेलकम पंकज सर। आपका बहुत बहुत आपका बहुत मूल्य थैंक यू। वक्त को टाइम को देखकर इधर आए सर। आपका बहुत बहुत धन्यवाद सर। आज सर यस तो यस मेरी कम्युनिटी। मेरी थैंक यू सर, थैंक यू मेरी सो मच सर। मेरी हार्टली मेरी वेलकम, वॉइस आ रही हार्टली है? वेलकम। जी सर मेरी वॉइस बिल्कुल आ रही है? क्लियर, यस। अच्छी तरह आ रहा है सर, क्लियर अच्छी सर, तरह। वही जस्ट जस्ट क्लियर। एक कॉल ही भी कॉल। हाँ, यस यस यस। थैंक यू थैंक यू थैंक यू सोमाशेखर जी, फिरोज जी, सभी आ, तेलुगु मेंबर या डेसल्पेस मेंबर को प्यार भरा नमस्कार। साथियों, डेसल्पेस में अगर आप इस सिस्टम पे आए हैं तो बहुत बड़ा आप काम कर चुके हैं और अपनी आर्थिक आजादी की ओर बढ़ चुके हैं। साथियों, डेसल्पेस आप सभी को पता है कि आपने क्या क्या कमाल किया है। सोमा शेखर जी, फिरोज जी, आपके साथ ऐसे ग्रेट लीडर जो AMB7 है वो आपके साथ है। और मैं जो बोल रहा हूँ हिंदी शायद समझ में नहीं आएगी, मगर उसको ट्रांसलेट करके हमारे फिरोज भाई आपको बिल्कुल बताएंगे। तो सॉरी, हमें तेलुगु नहीं आती है, फिर भी हमने आपके सेशन पे आए और हम यही चाहते हैं कि हर व्यक्ति दिल लगा के, मन लगा के इस पे काम करेगा तो जरूर सफल होंगे। क्योंकि यहाँ पे कुछ नहीं करना है, ओनली 2% आपको यहाँ पे लाना है। जैसे आप डुप्लीकेसी करेंगे आने वाले समय पे वो भी करेंगे। और ऐसा एक बड़ा कारोबार जब बनेगा तो आपको AMB7 बनने से कोई नहीं रोक सकता, और लाखों डॉलर लेने से आपको कोई भी नहीं रोक सकता। क्योंकि ये एक शॉपिंग पोर्टल पे काम करने वाला बिजनेस है। आप जैसे जानते हैं अमेजन, फ्लिपकार्ट, मीशो, आप यहाँ तक कि होटल भी, जो हमारी जैसे आप ट्रिप, मेक माई ट्रिप, ओयो, आपके ओला, उबर, ये सब ऑनलाइन बिजनेस होते हैं। ठीक उसी प्रकार का डेसल पेज भी हमारे लिए एक ऑनलाइन शॉपिंग पोर्टल तैयार करने वाला कर रहा है, और जिससे हमें इनकम मिलने वाली है। आज तक भविष्य में कभी ऐसा नहीं हुआ कि जो खरीदी कोई करेगा और इनकम हमें मिलेगी। ये ऐसा प्लेटफॉर्म होगा। ओवर टू फिरोज जी, आप ट्रांसलेट करें। थैंक यू सर, थैंक यू सर, थैंक यू सर। आपने बहुत अच्छी बातें बताई अपने टीम के लिए। हाँ सर। फिरोज जी आपका फ्रेंड, वीडियो ओपन कर लीजिए हो सके तो। जी सर, जी सर, ఓకే సార్। ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ప్లాట్ఫామ్ పైన మన తెలుగు కమ్యూనిటీకి మన ఒక ధన్యవాదాలండి। మన పంకజ్ పాట్లే గారు స్పెషల్లీ చాలా టైం వెచ్చించి మన కోసం వచ్చి రెండు వాక్యాలు చెప్పారు. ఏంటంటే మీరు ఆ, ఏదైతే తెలుగు కమ్యూనిటీ ఉన్నారో వీళ్ళకు ముందుగా మా హార్ట్లీ కంగ్రాచులేషన్, హార్ట్లీ థ్యాంక్ యూ అండి అని చెప్పారు. ఏదైతే మీ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో AMB7 ని చాలా ఫాస్ట్ గా దూసుకు వెళ్ళారు, అదే విధంగా మీరు కూడా చేసుకుంటూ వెళ్తారని ఆశిస్తున్నాను. దాంతో పాటుగా ప్రతి ఒక్కరు ఇక్కడ మనసు పెట్టి గన చేయగలిగితే, ఇక్కడ శ్రద్ధగా చేయగలిగితే AMB7 అనేది పెద్ద విషయం కాదు, నథింగ్ టు మ్యాటర్. అంతేకాకుండా మన ఏదైతే షాపింగ్ పోర్టల్ ఉందో మీరు చూసే ఉంటారు, మేక్ మై ట్రిప్ కానీ ఇంకా వేరే వేరే ఆన్లైన్ షాపింగ్ కానీ పోర్టల్స్ కానీ మీరు చూడండి, వాళ్ళ ప్రోడక్ట్ అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు ఓలా కానీ OLO కానీ ఏదైనా చూడండి, వాళ్ళదంటూ ఏది ఉండదు. ఇప్పుడు అమెజానే ఉంది, జస్ట్ ప్రోడక్ట్స్ అనేది వీళ్ళు అంటే వెండర్స్ ని తీసుకొచ్చి పెడతారు అంతే తప్ప వీళ్ళేం మనకు ఆఫర్స్ అంటే ఇవ్వట్లేదు. కాకపోతే మనకు వాళ్ళకన్నా మంది ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా ఆన్లైన్ పోర్టల్ కాబట్టి భవిష్యత్తులో మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాము. మన కంపెనీ యొక్క గ్రేట్ఫుల్ అని చెప్తున్నారు సార్ గారు.
सर कंटिन्यू टू सर, ओवर टू यू सर। ये तो आपने देखा होगा अभी पीपीटी में आपको मार्केट प्लेस क्या है? ये एक हमारी शॉपिंग पोर्टल है। शॉपिंग पोर्टल से आपको अभी पता होगा इसी मंथ में हमारा एक हेल्थ का रिगार्डिंग एक हमारा ऑनलाइन शॉपिंग आने वाला है। पोर्टल मतलब जो प्रोडक्ट कहते हैं जिसको हम कई लोग पूछते हैं ना कि आपको $129 में हमें कंपनी क्या दे रही है। तो अभी आपको बताने के लिए बोलने के लिए आपके पास ये रहेगी और जरूर इस पे आप अभी आपको समझ में आएगा कि हम किस जगह में खड़े हैं। और आप इस सिस्टम पे बिगिनिंग में स्टार्टिंग से ही आप आ चुके, यू आर वेरी लकी पर्सन। I am so very happy this month entire team in join in our Desalpes group members. Very very heartily bless all of you. Thank you and over to Firoz sir. बट थैंक यू, अभी थैंक मुझे यू, भी तीन चार बार कॉल आ रहे हैं क्योंकि मेरी दो थैंक यू मीटिंग सर। अभी फिक्स है। तो जी आप सर। कंटिन्यू करें और मैं जी सर। इजाजत चाहता हूँ। सोमा जी सॉरी, मैं जी सर। अगली मीटिंग में जा रहा हूँ। थैंक यू थैंक यू थैंक थैंक यू। यू, थैंक यू सो मच सर, आपका बहुत बहुत धन्यवाद सर, आपने बहुत कीमती वक्त देकर आया अपना, आपका अपने सारे कम्युनिटी की वजह से आपको हृदयपूर्वक నమస్కారం बोलते సార్, థ్యాంక్ యూ సార్। ఓకే సార్, ఏమంటున్నారంటే ఏదైతే మన పీపీటీలో మీరు చూసే ఉంటారు, ఇప్పుడు మార్కెట్ ప్లేస్ అనేది యాడ్ ఆన్ చేయడం చేయడం జరిగింది. కాకపోతే ఈ మార్కెట్ ప్లేస్ ని నేను ముందుగానే గ్రహించాను ప్లస్ ఆల్రెడీ ఉంది, ముందే ఉంది, కానీ కొద్దిగా లేట్ గా చూసుకున్నారు మన వాళ్ళంతా. కానీ నేను దీనికోసం ఒక వీడియో తయారు చేయాలని చాలా రోజుల నుంచి టైం లేక చేయలేకపోయా, కానీ చేసి పెట్టాను. ఆ ప్రతి ఒక్కరు చూసే ఉంటారని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే పీపీటీలో మార్కెట్ ప్లేసే కాదు, మన కంపెనీ విజన్ అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి మీకు వీడియోలో నేను చూపించాను ఫ్రెండ్స్. సో రాబోయే దీంట్లో మనకు ఇంకా మంచి మంచి అప్డేట్స్ అన్నిటివి జోడించడం జరుగుతుంది. షాపింగ్ పోర్టలే కాకుండా మీ లోకల్ వెండర్స్ ని కూడా మీరు కూడా, అంటే మీరు ఇంటిని అక్కడ మరి అందరికి పోయి చెప్పాలని కాదు, సో వాళ్ళు వస్తే కూడా మన కింద రావాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ లో ఒక వెండర్స్ కూడా మన కింద రావడం అంటే, ఒక హోల్సేలర్ కానీ రీటైలర్స్ కానీ వీళ్ళు మన కింద రావడం అనేది ఎంత గ్రేట్ఫుల్. వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్ జనరేషన్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒక వీడియో ద్వారా చూపించాను ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు దాన్ని చూసే ఉంటారు, ఆస్వాదించండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ మనము ముందుకు కలుద్దాం ఫ్రెండ్స్. సో ఇక సార్, ఇప్పుడు ఏమైనా ఎవరికైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే తీసుకుందామా? యాక్చువల్ గా నాకు అంటే కొంచెం మన వర్క్ ఉంది సార్, కొంచెం సార్ నెక్స్ట్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఓకే వేరే ఓకే సెషన్ తీసుకున్నాం అండి. సరే ఇంకెవరన్నా సార్, ఇప్పుడు లీడర్స్ మన ఒకరిద్దరు ఇంకా మన మాట్లాడేశాక ఉమ్, ఉమ్. ఇంకా మన ఎవరో వచ్చారు కదా సార్, మెయిన్ లీడర్స్ ఏపీ అరుణ్ చంద్ర జాట్ గారు. రాజు మాట్లాడారు సారు. అరుణ్ జడ్జి గారిని ఒకసారి పిలుద్దాం సార్ మనం హిందీలో దీంట్లో. ओके सर, ओके। अरुण जेट जी, आपका बहुत बहुत स्वागत सर, आपका बहुत बहुत धन्यवाद सर, आपने तेलुगु कम्युनिटी के लिए आपकी चंद बातों सुनाने के लिए, आने के लिए, आपका कीमती वक्त दे के आने के लिए आपका धन्यवाद सर। थैंक यू टू यू सर, ओवर टू यू सर। थैंक यू यू, वेलकम थैंक यू, सर थैंक यू फिरोज अरुण सर। जाट जी, यू वेलकम सर। थैंक यू सो थैंक मच यू, सर। थैंक यू फिरोज सर, आपने अपने सेशन पे मुझे बोलने का मौका दिया और आज के जूम सेशन में उपस्थित सभी लीडर्स और आने वाले MBA 7 सभी को अभी से अग्रिम बधाई। साथियों, डेस एल्पेस आने वाले समय का ये कोहिनूर हीरा है जो हमें आज मिल चुका है और अभी हम प्री लॉन्च में चल रहे हैं और प्री लॉन्च में ही हमारे सोमा सर हो गए, फिरोज सर हो गए और भी लीडर्स हैं जिन्होंने वो मुकाम हासिल कर लिया है प्री लॉन्च में। अब आप सोचिए, जब हम प्री लॉन्च में उस मंजिल पर पहुंच चुके हैं और जब ये लॉन्च होगा तो हम कहां होंगे। साथियों, पिछले 8 साल से मैं इस इंडस्ट्री में हूं। पेशे से मैं गवर्नमेंट जॉब करता हूं, एज ए पटवारी हूं रेवेन्यू डिपार्टमेंट में। मेरा सैलरी 70,000 है
बट डेथ सेल्फिश से मेरा फर्स्ट पे आउट ही इतना आया है जितने मुझे साल भर में सैलरी मिलती थी, उससे ज्यादा मुझे 1 मंथ में इनकम आ चुका था यहां से। कहने का मतलब है सर कि जो सपने हम अपने जॉब से नहीं पूरे कर सकते हैं, बिजनेस से पूरे नहीं कर सकते हैं, वह केवल और केवल नेटवर्क इंडस्ट्रीज, और उसमें भी कोई अच्छा प्लान। आज मार्केट में सैकड़ों कंपनियां चल रही हैं, आती हैं, पैसे उगाती हैं और चली जाती। सर आपका म्यूट हो गया, सर आपका म्यूट हो गया, सर आपका म्यूट है सर, सर म्यूट हो गया। अरुण जाट सर, आपका Yes, yes, सर आपका sir. एक सर और म्यूट था हो, सर। सर आपका म्यूट हो गया था सर। थोड़ा मैं कंटिन्यू, थोड़ा मैं ये करता हूँ सर, थोड़ा ट्रांसलेट कर देता हूँ। ఓకే ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మనకు ఈ తెలుగు కమ్యూనిటీ ద్వారా మనకు ఆహ్వానించారో, మీ యొక్క తెలుగు కమ్యూనిటీకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి. అంతేకాకుండా మీ యొక్క లీడర్స్ ప్రీ లాంచ్ లోనే ఈ కోహినూర్ లాంటి ఒక డైమండ్ ని గ్రాప్ చేసిన AMB7 లీడర్స్ కి, ఇంత గొప్ప ప్రీ లాంచ్ లోనే AMB7 అనేది అచీవ్మెంట్ చేసిన ఈ లీడర్స్ చూడండి, ఇంకా లాంచింగ్ లో ఎలా ఉంటుందో వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి అని చెప్తున్నారు. ఇప్పుడు సార్ అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. యాక్చువల్ గా అతను ఒక గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూనే ఆయనకు శాలరీ మంత్లీ 70,000 అండ్ వస్తుంది. అయినా సరే ఆ జాబ్ కి ఒక బిజినెస్ కి తేడా చెప్తూనే సారు ఇక్కడ మనకు 1 మంత్ లో వచ్చే శాలరీ ఏదైతే 70,000 వచ్చిందో, నాకు ఇయర్ లో ఈ మొత్తం 70,000 1 ఇయర్ కి అయితే ఎంతైతే వస్తుందో, 1 మంత్ లోనే మన డెసాల్ట్ లో ఆ ఆస్వాదాన్ని, ఆ ఎత్తైన శిఖరాల్ని తాకగలిగారు, ఎక్కగలిగారు. సో దాన్ని ఆయన తీసుకోగలుగుతున్నారు. సో జాబ్ లో లేనిది బిజినెస్ లో ఉందనేది ఈయన చాలా అతని భాషలో చెప్తున్నారు మనకు. చూడండి, 70,000 నెలకు యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మన బిజినెస్ గురించి చూడండి ఎంత మంచిగా 1 ఇయర్ లో ఆయన అక్కడ సంపాదించింది 1 మంత్ లో మన డెసాల్ట్ లో సంపాదించగలిగారంటే ద గ్రేట్ఫుల్ సార్. హ్యాట్స్ ఆఫ్ యూ సార్. ఓవర్ టు యూ సార్. थैंक यू सर। तो साथियों, कहने का मतलब यह है कि डेथ सेल पे हमें आज कोहिनूर हीरे की जैसा मिल चुका है सिस्टम। बस केवल 1 से 3 महीने आप मेहनत कर लें, और जिस दिन आपने MBA7 मुकाम हासिल कर लिया, उस दिन हमें पीछे मुड़ के नहीं देखना पड़ेगा। उस दिन हमारी इनकम लाखों 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 में होगी, और हमें आगे बढ़ाने में हमारा सबसे बड़ा सपोर्ट हमारे अपलाइन का होता है। मेरे अपलाइन राजू राजू चूटे सर हैं, और मेरे सुपर अपलाइन पंकज पटले जी है, और महा सुपर अपलाइन गालिब सर हैं, जिनका सपोर्ट मुझे हमेशा मिलता है। कभी भी कोई इश्यू आ जाए या कोई क्वेरी हो या किसी को कोई प्रॉब्लम क्रिएट हो जाए, तो बराबर कॉल करता हूं, सपोर्ट मिलता है। और जो मैं अपनी टीम को टीम नहीं बोलता हूं, मैं उसको अपनी लाइफलाइन, अपना परिवार मान के चलता हूं, क्योंकि अगर परिवार होगा और हम सब साथ होंगे तभी परिवार बनता है। आज हमारा डेस्टल उसका परिवार बन चुका है। सोमा सर, फिरोज सर, मेरी बात होती रही थी राजू सर के माध्यम से। तो साथियों, इतने अच्छे आपको अपलाइन मिले हैं कि आपके साथ हमेशा खड़े रहेंगे और खड़े रहते होंगे। और सबसे बड़ा, ये जो जूम सेशन सर चला रहे हैं, यही हमारा यही हमें आगे बढ़ने में बहुत हेल्प करता है। इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूं, क्योंकि सर बहुत सारे लोग भी हैं बोलने के लिए। थैंक यू सर, आपने मुझे बोलने का मौका दिया। थैंक यू सर। थैंक यू सो मच सर। आपकी जो 2 ही बातें अपने लाइफ लाइन को बदलने वाली बातें बताई सर अपनी कम्युनिटी के लिए, बहुत बहुत धन्यवाद सर आपका। थैंक यू सर।
సో ఫ్రెండ్స్, ఇక్కడ డెసెల్ప్స్ అనే ఒక కోహినూర్ వజ్రాన్ని మీరు కూడా ఆ, కఠినంగా కాకుండా మనసు పెట్టి 1 to 2 months గాన దీక్షగా దీని గాన చేయగలిగితే AMB7 అనేది ఆ పెద్ద మ్యాటర్ కాదండి. జస్ట్ డూప్లికేషన్. మనం ఇద్దరం, మేమిద్దరం, మనం ఇద్దరం. ఇదే స్లోగన్ ప్రతి ఒక్క లీడర్ మన టీం అదే పాటించింది కాబట్టి ఇదే స్లోగన్ చెప్తారు. సో AMB7 అనేది ఈజీగా ఆ ఎత్తైన శిఖరాన్ని మనము ఆస్వాదించగలము. దాంతో పాటునే మనకి ఏదైతే ఇన్కమ్స్ AMB7 లో మీరు చూస్తారు ఫ్రెండ్స్, ఒక్కసారి కానీ AMB7 ని మీరు కానీ రీచ్ అయితే ఆ ఇన్కమ్ లెవెల్స్ ని ఆస్వాదించిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగే ప్రసక్తే ఉండదు ఫ్రెండ్స్. అది ఆల్రెడీ అనుభవించే వాళ్ళు దాని గురించి చూస్తున్నారు ఫ్రెండ్స్. సో మన అరుణ్ జైట్లీ సార్ గారు చాలా మంచిగా తన వాక్యాలను అయితే ఇక్కడ మనకు వివరించడం జరిగింది. అంతేకాకుండా అరుణ్ జైట్లీ సార్ కి డైరెక్ట్ గా రాజు చూటే సార్, వాళ్ళ గ్రేట్ అప్లైన్, వాళ్ళ సూపర్ అప్లైన్ పంకజ్ పట్లే సార్, వాళ్ళ అప్లైన్ మన గ్రేట్ఫుల్, మన అందరికి గాడ్ ఆఫ్ అని ఏదైనా అంటే అది చెప్తే కూడా మన గాలిబ్ గారికి నచ్చదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక సాధారణంగా అతను అది కూడా ఏకీభవించరు. ఏదైనా సరే నేను ఒక మనిషినే, నన్ను దేవునితో పోల్చకండి, యాజ్ ఏ ఒక మీలో ఒక వ్యక్తిని, మీలో ఒక ఫ్యామిలీ మెంబర్ అని చెప్పడం జరుగుతుంది మన గాలిబ్ గారు. సో అలాంటి గ్రేట్ఫుల్, అతనికి ఏదైనా డౌట్ వచ్చినా కూడా డైరెక్ట్ గా మన గాలిబ్ గారిని ఫోన్ చేసి అడగడం కూడా జరుగుతుంది. ఇంకోటి ఏమంటే వాళ్ళ టీంని అతను ఒక టీం మెంబర్స్ లాగా చూడకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ని ఎట్లయితే మనం కలుపుకుపోతామో అదే విధంగా మన టీం ని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటూ చూసుకుంటూనే ఒక లైఫ్ లైన్ గా భావిస్తూనే వాళ్ళ టీం ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందంట ఫ్రెండ్స్. సార్ ఒక్కసారి కొంచెం వర్క్ ఉంది, మనం ఒకసారి రాజు చూటే మాట్లాడుతున్నారు సార్, ఆగిపోయారు కదా, ఫైనల్ గా కంక్లూడ్ చేస్తాం. ओके सर, राजू छूटे सर आपके बीच में वाणी हो गई थी सर, गालिब जी आ गए थे। सॉरी अच्छा सॉरी सर, फॉर दैट सर। सॉरी सर, आपको कंक्लूड कर लीजिए सर, सेशन को भी आप कंप्लीट क्लोज कर कर। लीजिए। हाँ सर, राजू छूटे राजू जी, छूटे सर शायद है क्या? सर राजू छूटे जी సార్ లేరు సార్. సారు మనము ఓకే ఓకే సెక్షన్ ని సరే సరే ఎండ్ ఆఫ్ ది సెక్షన్ తీసుకెళ్దాం సార్, ఎందుకంటే టైం ఓకే ఇస్ రైట్, నేను ఎందుకంటే క్లోజ్ మనకు చేస్తాను. నేషనల్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది సార్. నాకు అందుకనే సార్, మనకు ఆ టైం అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, లీడర్స్ అందరికీనండి. సో వెరీ హ్యాపీ అండి. సో క్వశ్చన్ ఆన్సర్ ఒక సెషన్ తీసుకోబోతున్నాం సార్ మేము. సో డోంట్ వరీ టు ఎవ్రీబడి, అందరికీ కూడా చెప్తున్నాం సార్, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ వేరేగా ఒక రోజు తీసుకుంటామండి. ఎందుకంటే ఎవరెవరికి ఏవి డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ కూడా మనం క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దామండి. సో వీఆర్ వర్కింగ్ ఫర్ దవర్ యాక్టివ్ పీపుల్, దోస్ హు ఆర్ పాజిటివ్. ఓకే సార్. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఎవరైతే మన డెస్టాల్పస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరికి వస్తుంది. ఇప్పుడు 8:30కి మనకు ఒక మీటింగ్ రాబోతుందండి, మన హిందీ మీటింగ్, ఏదైతే మన గాలిబ్ గారు సార్ మీటింగ్ ఉంటుందండి. సో అందులో కూడా మంచి మంచి అప్డేట్స్ ఉంటాయండి. ఎవ్రీడే 8:30 అప్డేట్ కంపల్సరీ. ప్రతి ఒక్కరు కూడా 100% అటెండ్ అవ్వండి. ముందు అప్డేట్స్ తెలుసుకోండి సార్. ముందు మీరు ఎంత టైం కేటాయించండి సార్, డబ్బులు పెట్టడం కాదండి ఇక్కడ, మనీ ఇస్ నథింగ్ అండి. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో మీరు అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటేనే ఎక్కువ సంపాదించుకోగలుగుతారండి. ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఎప్పుడు అంటూ ఉంటానండి. అలాగా అప్డేట్స్ మీరు తెలుసుకుంటే సంపాదనలో కూడా మీరు ముందుంటారండి. ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. మీరు ఎంత నేర్చుకుంటే అంత సంపాదించుకుంటారండి. సో ఈరోజు చూడండి మన సీనియర్స్ అందరూ వచ్చారండి. ఈరోజు మన ప్రియ మిత్రులు, నా తాలూకా లీడర్స్, నా కమ్యూనిటీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎస్పెషల్లీ లీడర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అరుణ్ జాట్ సార్, పంకజ్ పాట్లే సార్, రాజు చూటే సార్, చాలా మంది మంచి మంచి లీడర్స్ సార్ అందరూ వచ్చారండి. నా లీడర్స్ వచ్చారండి, మా తాలూకా టీం. ఎస్పెషల్లీ నా స్పాన్సర్ ఫిరోజ్ సార్కి నేను 100% థ్యాంక్స్ చెప్తున్నాను అండి. ఈ విల్ గివింగ్, నాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తారండి ఫిరోజ్ సార్. ఈ రోజు కూడా సెషన్ లో ట్రాన్స్లేట్ చేయడం దగ్గర నుంచి. సో మనం ఏంటంటే మనంతా చూడండి పెద్ద పెద్ద టాప్ లీడర్స్, మన సీనియర్స్ కూడా వచ్చి మనకి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. అంటే ఏదైనా కూడా ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. రాజు చూటే సార్ ఎంత చక్కగా చెప్పారు సార్. మన గాలిబ్ సార్ వచ్చారంటే ముఖ్యంగా గాలిబ్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. సెషన్ త్రూ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండి గాలిబ్ సార్కి. సో ఇంకొకసారి గాలిబ్ సార్తో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసే టైం వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో హోప్ఫుల్లీ యు ఆర్
ఆల్ ఎంజాయిడ్ ది సెషన్ అండి. సో ఎవరు టెన్షన్ పడద్దండి. మీకు ఏదైతే డాలర్స్ $129 సంబంధించి దాని మీద కూడా 13th మనకు క్లారిటీ రాబోతుందండి. కొంచెం ఫోకస్ చేయండి, గ్రూప్ క్లాస్ చూస్తూ ఉండండి, నెగ్లెక్ట్ చేయకండి. అప్పుడు ఇది చేద్దాం. కానీ ఎవరైతే విత్డ్రా చేస్తారో వాళ్ళు మాత్రం $129 ఉంచాలి. ఎందుకంటే షేడ్ ఖానీ అంటామండి హిందీలోని. అంటే దాంతో మనకు తెలియకుండానే ఆటోమేషన్ దెబ్బతీసాం కాబట్టి అక్కడ విత్డ్రా చేసిన మాత్రం కంపల్సరీ పెట్టాలండి. సో అది కూడా దాని మీద కూడా కొంచెం ఫుల్ క్లారిటీ వచ్చాక మనం మాట్లాడదామండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ టీమ్, మై డియర్ డెసాల్పస్ ఫ్యామిలీ, మై డియర్ లీడర్స్, మై డియర్ కమ్యూనిటీ, అండ్ మై స్పాన్సర్ Firoz sir and Pankaj Patle sir, Galib, especially Galib sir, and all the North Indian leaders, Arun Jat sir, Raju Chute sir especially. Thank you so much sir, Raju Chute sir, చాలా చక్కగా చెప్పారండి. आपने बहुत अच्छी तरह हम लोगों को बताया था sir. Thank you so much Raju Chute ji and every leaders की థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ అండి. సెషన్ క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.